నడిపించాల్సినటువంటి అధికార యంత్రాంగాన్ని పక్కన పెట్టి, ప్రభుత్వాన్ని పక్కన పెట్టి పరిపాలనా బాధ్యతలను పార్టీలకు అప్పగించినటువంటి మొట్టమొదటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే గతంలో పనిచేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు మీరు ఇచ్చినటువంటి జన్మభూమి కమిటీలు, పెన్షన్లు ఇవ్వాలంటే జన్మభూమి కమిటీలు, ఇళ్లు ఇవ్వాలంటే జన్మభూమి కమిటీలు, వీటికి సంబంధించి చివరికి ఏ విధంగా తయారు చేసి పెట్టారు మీరు పరిపాలన అంటే, జిల్లా కలెక్టర్ గారు ఆరుగుడు అనేటువంటి వ్యక్తికి పెన్షన్ ఇవ్వాలన్నా సరే జన్మభూమి కమిటీ సభ్యుడు సంతకం పెట్టకపోతే ఇవ్వలేనటువంటి పరిస్థితిని మీరు తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో. అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఏ రోజైనా మనం ఎన్నడైనా చూసామా అనేటువంటిది ఈరోజు మనం గమనించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే ఈరోజు సమస్య ఏమిటంటే, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ప్రజల్లో నుంచి వచ్చినటువంటి నాయకులు అధ్యక్ష, ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలతో మమేకమై ప్రజల అభిమానాన్ని చూరుకొని ఈరోజు వచ్చినటువంటి వ్యక్తులు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు అధ్యక్ష. అందుకే ప్రజల సమస్యలు తెలియలేకపోయానికి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రి కాగలిగాడు తప్ప ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో గెలిచి ముఖ్యమంత్రి కాలేకపోయినటువంటి వ్యక్తికి ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క విషయాన్ని గురించి కానీ, లేదా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు కానీ ఏ ఒక్కడు కూడా గుర్తించలేకపోయాడు. కూర్చోనండి మాట్లాడదామని మీరు మాట్లాడతారు, వస్తున్నాను మీ దగ్గరికేను. ఏ ఒక్క విషయంలో కూడా ఈ రోజు మీరు చేయలేకపోయిందని చెప్తున్నాం. మీరు చేయలేకపోయినటువంటి దాన్ని మీరు చంద్రబాబు నాయుడు ప్రాపకం కోసం మాట్లాడబడేది మీరు గుండె మీద చేతులు పెట్టుకుని చెప్పండి. అధ్యక్ష, ఈ రోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము అడుగుతున్నాం, మీరు ప్రజల్లో వచ్చినటువంటి నాయకులు కాదు, ప్రజలు గెలిపించినటువంటి నాయకులు కాదు, ప్రజలు గెలిపించినటువంటి ముఖ్యమంత్రి కాదు. ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి పార్టీలో, ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీలో ఆ రోజు మీరు వెన్నుపోటు పడిచి వచ్చినటువంటి వ్యక్తులు. కాబట్టి మీరు దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అధ్యక్ష, నేను ఒకటే చెప్తున్నాను, అదే వస్తున్నాను, మీరు ముందే వచ్చారో చెప్పండి, 94లో మీరు గెలిచారో చెప్పండి. కాబట్టి అధ్యక్ష ఈరోజు ప్రధానంగా చెప్తున్నాం, ఈరోజు రేషన్ కార్డులు లేవు. ఈరోజు మీకు సంబంధించి అవకాశం వస్తుంది మాట్లాడుతున్నారు. మీకు సంబంధించి నేను అడుగుతున్నా, మిమ్మల్ని మరలా కూడా చెప్తున్నా, మీరు 94 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గెలిచిన తర్వాత ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారా? ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఓట్లు వేస్తారు, దానికి సమాధానం చెప్పండి. మీరు ఎందుకని మాట్లాడతారు? కాబట్టి ఈరోజు మీరు సంబంధించి ఎన్ని సందర్భాలలో రేషన్ కార్డులు ఇచ్చారా, రేషన్ సరుకులు ఇచ్చారా, ఈ పాస్ అని చెప్పి పెట్టారు. ఈ పాస్లకు సంబంధించి ఈ పాస్ సిస్టమ్ తీసుకొచ్చి రేషన్కి సంబంధించి నిత్యావసర సరుకులు సరిగ్గా పంచలేకపోయారు. ఇదే రోజు మా ముఖ్యమంత్రి వచ్చాడు, ప్రజల ముఖ్యమంత్రి వచ్చాడు, ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. అందుకే రేషన్ సంబంధించినటువంటి సరుకులు ఏదైతే ఉన్నాయో అవి ఇంటికి ఇవ్వడానికి 50 కుటుంబాలకు ఒక గ్రామ సేవకుని పెట్టాలి. ప్రభుత్వానికి సంబంధించి అనుసంధానకర్తగా వ్యవహరించాలి. దానికి సంబంధించి అంటే మీలాగా దోచుకునేటువంటి పరిస్థితి కాదు. మీలాగా తీసుకొని ఎవరు లేనటువంటి వాళ్ళని తీసుకొని అక్కడ పెట్టి వాళ్ళని దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పాటు చేయలేదు. జన్మభూమి కమిటీలు లేవు. కాబట్టి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు సంబంధించిన ప్రధాన సమస్యల గురించి ఈరోజు తీసుకువెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయంతో పనిచేస్తున్నాడు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో పాదయాత్ర అంటే ఏమిటో చూపించినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే నవరత్నాలు ప్రకటించడంతో పాటు ప్రజలతో మమేకమై గాలి అనక వాననక ఎండ అనక ఈరోజు దానికి సంబంధించి పట్టించుకోక ఈరోజు ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు నవరత్నాలతో పాటు విధానమైనటువంటి నిర్ణయాలు ప్రకటించి ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచన చేశాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశాడు 2014 ఎన్నికలకు ముందు. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర ఏ విధంగా జరిగిందండి? చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర ఏ విధంగా జరిగింది? పొద్దుటి నుంచి సాయంకాలం దాకా బస్సులో కూర్చొని రాజకీయ కార్యకలాపాలు చేసి సాయంకాలం ప్రజలందరూ నిద్రపోయిన తర్వాత రోడ్డు మీద నీళ్లు తెలుచుకొని దుమ్ము లేకుండా ఈరోజు మీరు చల్లగా రాత్రులు ప్రజలందరూ గ్రామాల ప్రజలందరూ నిద్రపోయిన తర్వాత ఆ గ్రామాలు దాటి వెళ్లిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తప్ప ప్రజలతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. మీరు ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరికి వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి ఈరోజు ఏ విధంగా ప్రజలకు సంబంధించి చేయాలనేటువంటి ఆలోచన చేశాడు. చంద్రబాబు నాయుడు గారు బస్సులో పడుకుని అందరితో మాట్లాడి ఈ గ్రామానికి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేసుకుని మనం మోసం చేయగలం అనేటువంటి ఆలోచన చేసి మీరు అధికారంలోకి రావడం జరిగింది, మీ పాదయాత్రలు చేయడం జరిగింది. కాబట్టి పాదయాత్రలు చేశామని కాదు, పాదయాత్రలు వచ్చిన తర్వాత ఈరోజు మీరు వాటికి సంబంధించినటువంటి సమస్యల గురించి ఏ విధంగా ప్రవర్తించారనేటువంటి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. వీటికి సంబంధించి ఈరోజు ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. ఆర్టీసీ చూస్తే నష్టాల్లో ఉంది,
కానీ పాపం ప్రైవేట్ బస్సులు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, లాభాల బాటలో నడుస్తున్నాయి. మీ వైఫల్యం కాదా? ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠశాల మూసేస్తున్నారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూల్ ఈ రోజు మూసేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు దుస్థితిలో ఉండి రేషనలైజేషన్ పేరుతో మీరు మూసేసేటువంటి పరిస్థితి ఏర్పడితే ఈ రోజు పక్కన ప్రభుత్వ పాఠశాలకు ఆ విధంగా ఉంటే ప్రైవేట్ పాఠశాలలు ఏ విధంగా నడుస్తున్నాయి? ఈరోజు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. మీ వైఫల్యానికి కారణం కాదా? కాబట్టి వీటన్నిటినీ గుర్తులో పెట్టుకుని ఈరోజు నవరత్న లాంటి కార్యక్రమం అధ్యక్ష ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి ప్రారంభించడం జరిగింది. 2019 రబీ నుంచి అంటే దాదాపుగా అక్టోబర్ 15 నుంచే ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజలకు అందించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరేం చేశారు? రైతులకు సంబంధించి ఏం చేశారు? రుణమాఫీ చేస్తానన్నారు. రుణమాఫీ మీరు చేయాల్సింది ఎంత? 87,000 కోట్లు అసలైతే ఆ రోజుకి 24,000 కోట్ల రూపాయలు వడ్డీ, అంటే దాదాపుగా 1,11,000 కోట్ల రూపాయలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ రోజు మీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్పాడు? 1,00,000 కోట్లైనా సరే రుణమాఫీ చేస్తానని చెప్పాడు. మీరు అధికారంలోకి వచ్చారు. ఎక్కడైనా సరే రుణమాఫీకి సంబంధించి మీరు మొట్టమొదటి సంతకం దేని మీద చేశారు? రుణమాఫీ రుణాలు ఏ విధంగా రైతులకు ఎగ్గొట్టాలనేటువంటి ఫైల్ మీద చేసి ఒక కమిటీని పెట్టి ఫైల్ చేశారు తప్ప రుణమాఫీ చేయడానికి మీరు సంతకం పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయా? రుణమాఫీ చేయాలనేటువంటి ఆలోచన మీకు కలిగిందా? ఒక ముఖ్యమంత్రి 5 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి వెళ్లే ముందు ఇదిగో నేను చెప్పినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకుని ఈ రోజు నేను మరలా తిరిగి ఓటు అడుగుతున్నానని వెళ్ళాలి తప్ప మీలాగా కనీసం ఇస్తానన్నటువంటి దాంట్లో వడ్డీకి కూడా సరిపోయినటువంటి మొత్తం ఇచ్చి దాన్ని కూడా 3 విడతలు ఇచ్చి 2 విడతలు ఎగ్గొట్టి ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు రైతుల ముందు దోషులుగా నిలబడ్డటువంటి వ్యక్తులు మీరు కాదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. పాపం ఎక్కడ పట్టినా సరే పాపం మహిళలకైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటిది ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది వీడియో. మహిళలు తాకట్టు పెట్టిన బంగారాన్ని నేను తిరిగి తెచ్చిస్తాను తల్లి అని చెప్పి మాట్లాడాడు. పాపం మహిళలు తాకట్టు పెట్టినటువంటి బంగారం తిరిగి రాలేదు కానీ అధ్యక్ష మహిళలకు సంబంధించి అమ్మా మీరు తాకట్టు పెట్టిన బంగారం మేము వేలం వేస్తున్నామని చెప్పి నోటీసులు మాత్రం వీళ్ళకి ఇచ్చారు. అంతే తప్ప మహిళలకు సంబంధించి తాకట్టు పెట్టినటువంటి బంగారం విడిపించినటువంటి పరిస్థితి లేదు. దాని మీద ఈరోజు మాట్లాడుతున్నారు. మేము 3 విడతలు ఇచ్చి జనాలను మోసం చేసిపోయాం కాబట్టి మేము చేసినటువంటి పాపాన్ని మీరు ప్రక్షాళన చేసుకున్న దానికి మీరు 4-5 విడతలు ఇస్తే బాగుంటుందని చెప్పి వీళ్ళు మాకు సలహాలు ఇస్తున్నారు. ఓట్లు వేయించుకుని రైతులను వంచి మోసం చేసి మీరు ఇవ్వకుండా మీరు ఎగ్గొట్టినటువంటి దాన్ని మాకివ్వమని మీరు సూచనలు ఇచ్చేటువంటి అధికారం హక్కు మీకు ఎక్కడుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితిలో అన్నదాత సుఖీభవ అన్నారు. అన్నదాత సుఖీభవ చంద్రబాబు సుఖీభవ అర్థం కాలేదు. ఈరోజు అన్నదాతలకు సంబంధించి మీరేం చేశారు? అన్నదాతల పేరుతో దోచుకున్నారు తప్ప రైతులకు సంబంధించి మేము కార్యక్రమాలు చేస్తామని దోపిడీకి పాల్పడ్డారు తప్ప ఎక్కడైనా సరే అన్నదాతల గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితులు లేవు. అందుకనే ఈరోజు ప్రధానంగా ఇంకొక మాట చెప్తున్నాం. ఎక్కడా కూడా ఎన్నడూ లేనటువంటి విధంగా ధనవంతుడితో సమానంగా పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునేటువంటి ఆరోగ్యశ్రీ కార్డు అందించినటువంటి మహనీయుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఈరోజు అధ్యక్ష ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, ఈరోజు ఆ వారసత్వంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మధ్యలో మీరు చేసినటువంటి నిర్వాకాలు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే తెలియాలి జనాలకు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా సాగిందనేటువంటి దానికి ఆరోగ్యశ్రీని గురించి అర్థం పర్థం లేకుండా మాట్లాడేటువంటి వ్యక్తులకు తెలియాల్సినటువంటి పరిస్థితి. మేము పోలవరం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పాదయాత్రకు వెళ్ళాం. మేము వెళ్తే మాతో పాటు పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు అందరం కలిసి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఒక మహిళ 3 బిడ్డలను పెట్టుకుని అక్కడ నిలబడి ఉంది. మేము వెళ్ళి అడిగాం, 3 బిడ్డల పాపం చాలా ముచ్చటగా ఉన్నారు. మేము వెళ్ళి అడిగాం, ఏమ్మా 3 బిడ్డలు పెట్టుకుని ఎండలో నిలబడి ఉన్నావు అంటే పాపం ఆ తల్లి చెప్పింది, అయ్యా ఈ 3 నా బిడ్డలు, పెద్ద బిడ్డ పడితే మోగా చెముడుతో పుట్టింది, 2వ బిడ్డ పడితే మోగా చెముడుతో పుట్టింది, 3వ బిడ్డ పడితే మోగా చెముడుతో పుట్టింది. ఈ 3 బిడ్డలు మోగా చెముడుతో పుట్టిన దాన్ని తట్టుకోలేక నా భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. నేను ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్నా సరే ఈ 3 బిడ్డలు నోరు లేనటువంటి 3 బిడ్డలని ఏ విధంగా చూసుకోవాలా అనేటువంటి ఆలోచన చేసి నేను బ్రతికిడుస్తుండగా భగవంతుడు అనేవాడు ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ రాజశేఖర రెడ్డి గారు భగవంతుడు రూపంలో వచ్చి ఈ 3కి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలో ఇన్ప్లాంట్ సర్జరీ చేయించి ఈ రోజు నా 3 బిడ్డలు మాట్లాడగలుగుతున్నారు అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. కాబట్టి అయ్యా నీ పుణ్యాన్ని నీ తండ్రి పుణ్యాన్ని ఉన్నటువంటి నా బిడ్డలు తీసుకొచ్చి ఆయన బిడ్డకు చూపించాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ నిలబడ్డాను అని చెప్పి అంటే తనదైన శైలిలో పరిపాలించినటువంటి వ్యక్తి, అందరి ఆలోచన గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తి, అందరి యొక్క సమస్యల గురించి తన సమస్యగా భావించినటువంటి వ్యక్తి. అందుకే ఈ రోజు మీరు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకువెళ్తే ఆ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకువెళ్ళినటువంటి వాడికి అవమానాలు గురవుతున్నాయి. దెబ్బలు తగిలితే మేము చూడం, చెయ్యో కాలో విరిగితే
శస్త్రచికిత్స చేయడానికి మాత్రం, ఆపరేషన్ చేయడానికి మాత్రం ఆరోగ్యశ్రీ కార్డు పనికి వస్తుందన్నారు. అవసరమైనటువంటి వ్యాధులను తొలగించారు. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుని 1000 రూపాయలు దాటినటువంటి ప్రతి వైద్యానికి ఎన్ని లక్షలు ఖర్చైనా సరే ఆరోగ్యశ్రీ పథకం కింద చేర్చి పేదవాడికి సమాజంలో ఆరోగ్య భద్రత కల్పించేటువంటి బాధ్యత నాది అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఉన్నటువంటి 1095 వ్యాధులతో పాటు మరొక 936 వ్యాధులను కూడా కలిపి ఈరోజు మీలాగా కాకుండా పాపం ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకెళ్తే అవమానాల పాలు కాకుండా, నెట్వర్క్ ఆసుపత్రులకు వాళ్ళకి బిల్లులు చెల్లించకుండా వాళ్ళు సమ్మెలు చేసి మేము చూడమనేటువంటి పరిస్థితి కాకుండా ఈరోజు ఆరోగ్యాన్ని గురించి పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచన. ఈరోజు 108 అంబులెన్స్, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 108 అంబులెన్స్లు ఉన్నాయి. ఈరోజు 108 అంబులెన్స్లు కరువయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా 108 అంబులెన్స్ల గురించి గుర్తు చేస్తున్నాడు. అధ్యక్ష, ఈ రాష్ట్రానికి సంబంధించి 2 ముఖ్యమంత్రులు పరిపాలిస్తే పరిపాలనలో వాళ్ళ ఆలోచన నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. రాజశేఖర రెడ్డి గారు పేదవాడిని కాపాడుకోవడానికి 108 అంబులెన్స్లు ప్రవేశపెట్టి ఎక్కడైనా సరే పేదవాడికి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి సమస్య వస్తే వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో తపన పడ్డాడు. ఈరోజు పాపం మన ఎప్పుడో నెల్లూరు జిల్లాలో పెద్ద ఆసుపత్రికి వెళ్ళాను. పెద్ద అంబులెన్సులు ఉన్నాయి, 3 అంబులెన్సులు. ఆ అంబులెన్సుల మీద పాపం చంద్రబాబు నాయుడు గారి ఫోటో నవ్వుతూ ఉంది. మేము అడిగాం, ఏమయ్యా 108 అంబులెన్సుల స్థానంలో ఏదైనా కొత్త అంబులెన్సులు తీసుకొచ్చారంటే కాదు సార్, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహనీయుడు పాపం చనిపోతాడేమో అనేటువంటి ఆలోచనతో పేదవాడిని తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చనిపోయిన వాళ్ళని ఇంటికి ఉచితంగా రవాణా చేయడానికి మహాప్రస్థానం పేరుతో ఈ అంబులెన్స్లు తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పి ఒక వ్యక్తి మనిషిని కాపాడుకోవడానికి, ప్రాణాలు రక్షించడానికి తాపత్రయపడితే ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చనిపోయినటువంటి శవాలను ఇంటికి తీసుకెళ్ళడానికి ఈ రోజు ఆ అంబులెన్స్లు తీసుకొచ్చినటువంటి దుస్థితి రాష్ట్రంలో జరిగింది. కాబట్టి ఈరోజు ఆరోగ్యశ్రీని గురించి, అందుకనే ఈరోజు ప్రజల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మీలాగా పెన్షన్లు ఇస్తామని చెప్పి మోసం చేసి చివరి వరకు ఇవ్వకుండా మొగించడం కాకుండా మూత్రపిండాలు లాంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి నెలకి 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రకటించినటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకనే ఈరోజు చాలా పేర్లు చెప్పారు. ఈరోజు అమ్మఒడి పథకాన్ని గురించి విమర్శిస్తున్నారు. ప్రతి మహిళకు 15,000 రూపాయలు ఇస్తామంటే మీలాగా పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, దోమల మీద దండయాత్ర ఏడానికే సిగ్గుగా ఉంది శాసనసభ్యుడిగా నాకు. ఈ కార్యక్రమాలన్నీ పెట్టి ఈరోజు పొలం పిలవలేదు, బడి పిలవలేదు. మీ దండయాత్ర ఏదంటే ఇక మీరు దోమల మీద దండయాత్ర చేసుకోవాల్సిన తప్ప ఇక మీకేం అవసరం లేదు. మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి మీరందరూ దోమల మీద దండయాత్ర చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించాలి. అధికారంలో ఉన్నప్పుడు దోమల మీద దండయాత్రను ప్రారంభించారు, ప్రజలను వదిలేశారు. కాబట్టి వీటన్నిటితో పాటు ఈరోజు అధ్యక్ష, ఏ రోజైనా ఈ సమాజంలో మనం కన్నటువంటి మన బిడ్డల్ని ప్రభుత్వం చదివిస్తుంది అనేటువంటి ఆలోచన లేదు. అందుకే బిడ్డలు చదివించుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు మీరు ఏం చేశారు? మీరు చదివించుకుంటే చదివించుకోండి, లేకపోతే ఇంట్లో ఉండండి. మేము మాత్రం 35,000 మించి ఇవ్వం. 35,000 మించి ఇవ్వమని మీరు మాట్లాడితే 35,000 మించి మీరు ఇవ్వకపోతే ఆ పిల్లవాడు మరలా చదువు ఆపేసి వెళ్లాల్సినటువంటి దుస్థితి ఏర్పడితే అంతకన్నా దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు. కాబట్టి ఈరోజు పాపం చదువుకున్నటువంటి బిడ్డలు ఎన్నో ఇబ్బందులతో ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రధానంగా నవరత్నాలకు సంబంధించి చెప్పాం. ఈరోజు వైఎస్ఆర్ పెన్షన్ దానికి సంబంధించి 2,000 రూపాయలు, 1,000 రూపాయలు ఉంటే మేము 2,000 ఇస్తానన్నాం. 2,000 ఉంటే ఈరోజు మీరు మేము 2,000 ఇస్తాను కదా అని ఎన్నికలకు 2 నెలల ముందు 2,000 రూపాయలు చేతిలో పెట్టి చేయి చాచి మాకు ఓటు వేయండి అడిగినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2,000 నుంచి 3,000కు పెంచుకుంటూ పోతానన్నాం. మొట్టమొదటి సంతకం పెన్షన్లకు సంబంధించి ఆలోచన చేసి 2,000 రూపాయలు అనేటువంటి పెన్షన్ చెప్పినటువంటి మాట ప్రకారం 2,250 రూపాయలకు పెంచేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మీరు ఇచ్చినటువంటి పరిస్థితిలో జన్మభూమి కమిటీలు ఇచ్చాయి. జన్మభూమి కమిటీలు ఆ కమిటీలో సభ్యులు ఉన్నటువంటి వాళ్ళ పేరుతో రాసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా కాకుండా పారదర్శకంగా ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో పాటు 65 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి 60 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పేదలకు సంబంధించి గత ప్రభుత్వంలో మీరు చెప్పినటువంటి హామీలు ఇళ్లకు సంబంధించి గృహ నిర్మాణానికి సంబంధించి నీటి మూటలుగా మిగిలిపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల ఇళ్లు కట్టించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేదల పక్షాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ టైంలో ఇళ్లు లేవు, కట్టుకున్నటువంటి ఇళ్లకి బిల్లులు లేవు. మీరు ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? జన్మభూమి కమిటీలు ఎవరికి ఇచ్చాయి? మిద్దె కట్టుకున్నటువంటి వాడికి పైన రూమ్ వేసుకోవడానికి మీరు ఇల్లు శాంక్షన్ చేశారు. ఏదన్నా
పాపం ధనవంతుడిగా ఉండేటువంటి వాడు ఇల్లు కట్టుకున్నటువంటి వాడు ఇంటి ముందు వంటగదిని కట్టుకోవడానికి మీరు ఇల్లు మంజూరు చేశారు. లేదా పక్కన ఒడ్లు పోసుకోవడానికి ఒడ్ల కొట్టు కట్టుకోవడానికి మీరు ఇల్లు మంజూరు చేశారు. వానకు తడుస్తూ ఎండకెండుతూ చెట్ల కింద ఉండేటువంటి నిరుపేదల గురించి ఆలోచన చేసి ఇళ్లు మంజూరు చేసినటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో జరిగిందా అని చెప్పే సందర్భంగా నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు మీరు చెప్పారు ఉపాధి కల్పన గురించి ఈరోజు మేము ఆలోచన చేస్తున్నాం, ఉద్యోగాల గురించి ఆలోచన చేస్తున్నాం. ఈరోజు పాపం ఉద్యోగాలు ఏ విధంగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో తపన పడుతున్నాం. ఈరోజు మీరు చేసినటువంటి పని బాబు వస్తే జాబ్ వస్తుంది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మైక్ తీసుకొని జాబ్ కావాలి అంటే పాపం పక్కన ఉండే పిల్లలు బాబు రావాలి అని చెప్పి వచ్చాడు. బాబు వచ్చాడు, పాపం ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈరోజు జరిగింది ఏమిటో తెలుసా అధ్యక్ష? పాపం ఉమ్మడి కుటుంబాలు, అన్యోన్యంగా ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలు, అయ్యా జాబ్ వచ్చేది, బాబు వచ్చేసాడు, ఒరే నాయనా ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, మన ఇంట్లో మన ఇద్దరు ఉన్నాం, నీకు కొడుకు నా కొడుకు ఉన్నాడు, పాపం మన ఇద్దరు ఉంటే మందిలో నీ కొడుకో నా కొడుకో ఒక్కడికే ఉద్యోగం వస్తుంది, ఇంటికి ఒక ఉద్యోగం అని పాపం అనంతములు విడిపోతే నీకొక ఉద్యోగం నాకొక ఉద్యోగం వస్తుందని ఉమ్మడి కుటుంబాలు విడిపోయామో తప్ప ఒక్కరికొక ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు మీ హయాంలో జరిగాయా అని చెప్పే సందర్భంగా నేను అడుగుతాను. నిరుద్యోగ వృత్తిని గురించి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారా చేసే ఉద్యోగం? పాపం చంద్రబాబు నాయుడు గారి కుమారుడికి మాత్రం 2 ఉద్యోగాలు ఇచ్చాడు. ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చాడు, మంత్రి ఉద్యోగం ఇచ్చాడు. పాపం అమాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ రోజు పాపం బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తుందంటే ఇంటికి ఒక ఉద్యోగం, ఇంటికి ఒక ఉద్యోగం అంటే మన ఇంటికి ఒక ఉద్యోగం, మన ఇంటికి ఒక ఉద్యోగం అని ఓట్లేస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఇంటికి ఒక ఉద్యోగం కాదు నా ఇంటికి 2 ఉద్యోగాలని చెప్పి ఉద్యోగాలు తీసుకున్నాడు తప్ప ప్రజల గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితులు ఈ రోజున జరిగాయా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. అందుకే ఈరోజు అందుకనే పేదవాళ్ల బాధలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, యువత నిర్వీర్యం అయిపోకూడదనేటువంటి ఆలోచన కాబట్టి ఈరోజు ఉపాధికి సంబంధించి కానీ వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఆలోచన చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని ఈరోజు ఏదైతే మాట చెప్పాడో ఆశా వర్కర్లకు సంబంధించి జీతాల పెంపు కానీ ఈరోజు ఇవన్నీ కూడా చెప్పినటువంటి విధంగా జరుగుతున్నాయి. ఈరోజు అదేవిధంగా మరొక మాట చెప్పాడు, దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పాడు. దశల వారీగా మద్యపాన నిషేధం కాదు కదా, ముందుగా మీరు బెల్ట్ షాపులు తెస్తారని ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి 5 సంతకాలు అది ఒకటా కాదా? ఈరోజు నిన్నటి వరకు బెల్ట్ షాపులు ఉన్నాయా? బెల్ట్ షాపులు మూతపడ్డాయా? లేదే. అదే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి బాధ్యతలు స్వీకరిస్తే ఏ విధంగా పరిపాలన తీరు ఉంటుందనేటువంటి రుచి చూపించడానికి సంతకం పెట్టిన వెంటనే ఈరోజు 15 రోజుల లోపల బెల్ట్ షాపులు పూర్తిగా నిర్మూలించేటువంటి విధంగా అధికారులు చర్యలు చేపట్టారా లేదా ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు మీరు చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేశాడు, చంద్రబాబు నాయుడు గారు దోపిడీ పథకాల గురించి రచన చేశాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, జలయజ్ఞాన్ని గురించి ఎన్ని మాటలు మాట్లాడారు మీరు? అసలు ఎవరైనా సరే మీకు జలయజ్ఞం గురించి కానీ రైతులకు సంబంధించి కానీ వ్యవసాయం సుతోదండగా అన్నటువంటి వ్యక్తులకి మీకు జలయజ్ఞాన్ని గురించి రైతుల సమస్యల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఎక్కడుంది? నీరు చెట్టు అధ్యక్ష, నీరు చెట్టు పేరుతో ఈరోజు రైతులకు ఉపయోగం జరగలేదు. రైతుల పేరు మీద మీకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు దోచుకునేటువంటి పని జరిగింది తప్ప రైతులకు సంబంధించి ఎక్కడా ఉపయోగం జరిగినటువంటి పని లేదు. నేను చెప్తున్నా, మీరు ఒక సభా కమిటీని నియమించండి, లేదనుకుంటే మీరు ఎవరైనా సరే విచారణ జరిపించండి. నీరు చెట్టులో ఏ పనులు చేశారో తెలుసా అధ్యక్ష? రైతులకు సంబంధించి అవసరమైనటువంటి కాలువ పనులు చేస్తే రైతులు నిలదీస్తారు కాబట్టి, ఆ రైతులు ఖచ్చితంగా పని చేయమంటారు కాబట్టి రైతులకు సంబంధించి నీరు వచ్చే పనులు చేయలేదు. నీరు చెట్టు కింద రైతులకు సంబంధించి అవసరం లేకుండా దోపిడీ చేసుకున్నానికి ఎక్కడ అవకాశం ఉంటుందో, ఎక్కడ అవసరం ఉంటుందో ఆ పనులు నీరు చెట్టు కింద జరిగే తప్ప రైతులకు సంబంధించి రైతులకు సౌకర్యాలు అందించాలనేటువంటి ఆలోచనతో మాత్రం ఎక్కడ నీరు చెట్టు కింద అభివృద్ధి పనులు జరిగినటువంటి పరిస్థితులు లేదు. నీరు చెట్టు కాసుల పెంటగా మారింది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఇకపోతే ఈ రోజు చెప్తున్నారు, ఈరోజు పాపం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చారు, మా జిల్లాకు వచ్చారు, నెల్లూరు సంఘం బ్యారేజీలు చూశాడు. మొదటి సంవత్సరంలో చెప్పాడు, 1 సంవత్సరం సమయం ఇస్తున్నాం, లేకపోతే కాంట్రాక్టర్ మొత్తం రద్దు చేసి బ్లాక్ లిస్ట్ లో పెడతానని చెప్పాడు. మేము సంతోషించాం. అబ్బా ముఖ్యమంత్రి గారు ఇంత స్పీడ్ గా ఉన్నాడు, అయిపోతాయి పనులు అనుకున్నాం. ముఖ్యమంత్రి గారి స్పీడ్ని చూసి 5 సంవత్సరాలు అయింది, సంఘం బ్యారేజీ లేదు, నెల్లూరు బ్యారేజీ లేదు, కనీసం ఆ పనులు పూర్తయ్యేటువంటి పరిస్థితి లేదు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? రైతులకు ఎవరు సమాధానం చెప్పాలి? కాబట్టి ఈ రోజు గతంలో 2004 ఎన్నికలకు ముందు చెప్పారు, 2004 పూర్వం ఉన్నారు. సోమశిలకు సంబంధించి ఏ రోజైనా మీరు అధికారంలో ఉన్నప్పుడు 36 టీఎంసీలు మించి
సోమశిలలో నీళ్లు ఉంచినటువంటి పరిస్థితి ఉందా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడప జిల్లాలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలను తరలించి ఎప్పుడు లేనటువంటి విధంగా రికార్డు స్థాయిలో 78 టీఎంసీల సోమశిల జలాశయంలో 72 టీఎంసీల నిలువలు చేసినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి అధ్యక్ష. కాబట్టి మీరు వచ్చిన తర్వాత సరే మామూలుగా మనం ఎప్పుడు అనుకుంటుంటాం మీరు వస్తే వర్షాలు రావు, చంద్రబాబు నాయుడు గారు కరువు కవల పిల్లలు లాంటి వాళ్ళు, ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సరే వెంటనే రాష్ట్రంలో కరువు ప్రవేశిస్తుంది తప్ప ఎక్కడ కూడా మనకు ఉండేటువంటి పరిస్థితులు మీరు ఎందుకు మాట్లాడతారు? ఇది వాస్తవా కాదా? వాస్తవమైన విషయమే కాదా? చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అధికారంలోకి వచ్చినా ఈ రాష్ట్రంలో కరువు వెలవేటాడవలసినటువంటి పరిస్థితి, ఈ రాష్ట్రంలో కరువు ఉండాల్సినటువంటి పరిస్థితి. ఏం మాట్లాడతారు మీరు? దీనికి సంబంధించి రైతుల అభ్యున్నతికి సంబంధించి మీరు చేసినటువంటి పనులు చెప్పండి. రైతుల అభ్యున్నతికి సంబంధించి మీరు చేసినటువంటి పనులు చెప్పండి. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, అదేమంటే కొత్త ప్రణాళిక తీసుకొచ్చారు. రైతు రథం బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాడు కండువ వేసుకుంటే రైతు రథం. రైతులకు రథాలే, రైతుల పాపం మీరు చెప్పినటువంటి వాళ్ళు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే సాధారణ కార్యకర్త మీ పార్టీలోకి వచ్చి కండువ వేసుకుంటే వాళ్ళకి రైతు రథం. అధ్యక్ష, రైతు రథానికి సంబంధించి కంపెనీలు ఏ రేటుకి ఇచ్చాయి, మీరు రైతులకు ఏ రేటు కట్టగట్టారు? 4,61,000 రూపాయలకి రైతులకు సంబంధించినటువంటి రైతు రథం కంపెనీలు ఇస్తే 5,64,000 రూపాయలకి మీరు రైతులకు అంటగడితే ఆ 1,03,000 రూపాయలు ఎవరు జోబులోకి పోయి ఎవరు నొక్కారు పాపం రైతుల మీద రైతు రథం పేరుతో 1,03,000 రూపాయలు ఒక్కొక్క రైతు రథానికి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు లేకుండా నేను మాట్లాడటం లేదు. 4,61,000 రూపాయలకి కంపెనీలు రైతు రథాన్ని ఇస్తే 5,64,000 రూపాయలకి మీరు రైతు రథం రైతులకు అంటగడితే ఆ 1,03,000 రూపాయలు ఎవరు జోబులోకి వెళ్ళాయనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత గత పాలకుల మీద ఉందా లేదా అనేటువంటిది ఈరోజు మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, రైతులకు సంబంధించి సమస్యల గురించి ఆలోచన చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు ఆనాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నాడు. అందుకే ఈరోజు వాటికి సంబంధించి ఒక కమిషన్, రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని, రైతులకు సంబంధించిన సాధక పథకాలు తెలుసుకోవాలని, రైతుల సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించడానికి ఆ కమిషన్ పనిచేస్తుంది అని చెప్పి ఈరోజు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వడ్డీ లేనటువంటి రుణాలు ఉచితంగా ఏదైతే ప్రాంతాలన్నా, ముఖ్యంగా మాకున్నటువంటి మెట్ట ప్రాంతం కొంతుంటే ఆ మెట్ట ప్రాంతానికి సంబంధించి ఉచితంగా బోర్లు వేసేటువంటి పరిస్థితి. ఈరోజు అదేవిధంగా మీరు చెప్పారు మేనిఫెస్టోలో 9 గంటలు పగలు విద్యుత్ ఇస్తామని. ఏ రోజైనా మీరు 9 గంటలు విద్యుత్ ఇచ్చారా? 9 గంటలు విద్యుత్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? అదే చెప్తున్నాను, దానికే వస్తున్నా. మీ పుణ్యమే కదా, తమర పుణ్యమే కదండి, మీ పుణ్యమే కదా. మీ పుణ్యము, మీ నిర్వాహకము, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీ సంస్కరణల ఫలితం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అనుభవిస్తున్నాం. మేమందరం ఆంధ్ర రాష్ట్రం అనుభవిస్తుంది. ఈరోజు నిన్న కాకుండా వచ్చాం మేము అధికారంలోకి. ఈ రోజు కరెంటు వైఫల్యం చెందిందని మీరే చెప్తున్నారు. మీ సంస్కరణలు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీరు తీసుకున్నటువంటి అనాలోచిత ఆలోచనలు ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాల అపురూపంలోకి నెట్టింది, ఖాళీ ఖజానాన్ని ఇచ్చింది, రాష్ట్రాన్ని అంధకారంలో పెట్టేటువంటి పరిస్థితులు ఈరోజు మీరు తీసుకొచ్చాను. అధ్యక్షాన్ని అడుగుతున్నాం, ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజు మేము తీసుకొచ్చినటువంటి సంస్కరణలు రాజశేఖర రెడ్డి గారు నా నియోజకవర్గంలో సర్వేపల్లిలో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు. థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చాడు. ఏం చెప్పాడు తెలుసా అధ్యక్ష? ఈ థర్మల్ ప్రాజెక్టుల ఎన్నికల్ని అత్యాధునిక బాంబులు తీసుకొచ్చి బయట ఎక్కడో టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీ తీసుకొచ్చి పేల్చి పారేస్తాను, కూల్చి పారేస్తానని చెప్పాడు. ఇవన్నీ ప్రజలకు ప్రమాదకారి అని చెప్పాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా వచ్చాడు, దానికి రిబ్బన్ కటింగ్ చేశాడు. వాటి అన్నిటికీ మేము కూడా పోయాం ఆ రోజు. అసలు మామూలుగా పూర్తయినటువంటి వాటికి రిబ్బన్ కటింగ్ చేయడమే తప్ప వాటి గురించి ఏ రోజు ఆలోచన చేయనటువంటి వ్యక్తి, బాంబులతో పేల్చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి రిబ్బన్ కటింగ్ చేయడమే. నేను మొత్తం రాష్ట్రానికి మిగిలి విద్యుత్ వచ్చేసింది, నేను ఇచ్చేసాను విద్యుత్ అన్నాడు. మీరు ఈ రోజు 5 సంవత్సరాలు ఏలి, ఈ రోజు మీరు చెప్పినట్టుగానే కరెంటు లేక అంధకారంలోకి నెట్టారు మీరు. ఆ రోజు మేము పరిపాలించారు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు దాని ప్రకారం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గర్వంగా చెప్పుకోగలిగారు, ఈ రాష్ట్రానికి మిగులు విద్యుత్ ఇచ్చామని చెప్పి. రిబ్బన్ కటింగ్ చేయడం తప్ప మరొకటి జరగలేదు. మీ హయాంలో ఏపీ జెన్కోలో 2 యూనిట్లు ఉంటే ఆ 2 యూనిట్లు సమర్థవంతంగా నిర్వహించలేక మీరు కాసులకు కక్కుర్తిపడి ఈ రోజు 3వ యూనిట్ ప్రారంభించారు తప్ప ఉన్నటువంటి వాటిని సమర్థవంతంగా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి మాట వాస్తవమా కాదా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు సార్ కన్క్లూడ్ అప్పుడే కొట్టేశారు సార్ కళ్ళు. అందుకనే ఈరోజు రైతులకు సంబంధించి, సహకార డైరీలకు సంబంధించి ప్రతి ఒక్కరికి అండగా నిలవాలని చెప్పి
దానికి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4 లీటర్లు రేపు లీటర్కి 4 రూపాయలు ప్రోత్సాహం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రైతుల ఆత్మహత్యల పైన అనేక సందర్భాల్లో ఇదే అసెంబ్లీలో మేము మాట్లాడితే ఈరోజు మీరు రైతుల ఆత్మహత్యల గురించి చెప్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే సాక్షాత్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పాడు? మద్యం తాగి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ కలహాలతో ఆ రోజు చేశారని చెప్పి మాట్లాడారు. అధ్యక్ష, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి 45 నుంచి 60 సంవత్సరాలు ఉండేటువంటి వాళ్ళకి ఒక్కొక్క సంవత్సరానికి 18,750 చొప్పున 4 విడతలుగా 75,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశారు. మీరు చెప్పారే డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పి డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ అని మీరు చెప్పినటువంటి మాట మీరు నిలబెట్టుకున్నారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము చెప్పాం 4 దశల్లో ఉన్నటువంటి బకాయిలన్నీ చేతికిస్తానని చెప్పాం. ఇచ్చి తీరుతాం. మీలాగా అన్ని వర్గాలను మోసం చేసి మహిళలు కూడా మోసం చేసేటువంటి పరిస్థితి కాదు. అయ్యో మీరుండండి, నేను చెప్తాను. దాని గురించి మీరు బాగా గుర్తు చేశారు. ఇప్పుడు అధ్యక్ష, 2014 ఎన్నికలకు ముందు టీవీ పెడితే చాలు పాపం బ్యాంక్ వాళ్ళు వచ్చినట్టు ఆ ఇళ్ళాలు పాపం అయ్యా మీరు చెప్తే చెప్పకండి, 2 వారాలు ఆగండి, అడుగు ఆయన వస్తున్నాడని చెప్పడం. ఆమె అందరూ టీవీలో చూస్తూ ఉంటే ఆయన ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు నేరుగా సైకిల్ వేసుకుని వచ్చి బెల్ వచ్చి 2 ఏళ్ళు చూపించాడు. 2 ఏళ్ళు చూపించి నేను భరోసా ఇస్తానని అధికారంలోకి రావడానికి 2 ఏళ్ళు చూపించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నామాలు పెట్టి వెళ్ళిపోయారు తప్ప ఆ వర్గాల గురించి ఆలోచన చేసి మహిళలకు సంబంధించి రుణమాఫీ అనేటువంటిది మీ మేనిఫెస్టోలో ఉందా లేదా, మీరు అమలు చేశారో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేమంటే ఈరోజు ఎవరు చూడలేదు అధ్యక్ష, దౌర్భాగ్యం ఆంధ్ర రాష్ట్రంలో. ఎన్నికల చివరి దగ్గరకు వచ్చేటప్పటికీ వాయిదాల పద్ధతిలో పసుపు కుంకుమ ఇచ్చినటువంటి అన్నదమ్ముడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది మన మధ్య ఉన్నటువంటి అన్నదమ్ముడే తప్ప ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో వాయిదాల పద్ధతిలో 3 విడతలుగా 10,000 రూపాయలు పసుపు కుంకుమ ఎవరైనా సరే చెప్తున్నాను వస్తున్నాను పసుపు కుంకుమ అనరా మేము చివరిలో పసుపు కుంకుమ అని చెప్పరా, మీలాగా ఓట్లని చెప్పరా, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామండి, మీలాగా చెప్పలేదు. మీలాగా దౌర్భాగ్యమైనటువంటి మాటలు చెప్పలేదు. మీలాగా చెప్పలేదు. మేము నేరుగా చెప్పాం. 4 సార్లు ఇస్తానని చెప్పాం. ఓట్లు వేయించుకున్నాం. మేము మీలాగా రుణమాఫీ చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని చివరికి వచ్చేటప్పటికి మాట్లాడలేదు. మేము నేరుగా చెప్పాం. మేము చెప్పిందేమో చేస్తున్నాం. మీలాగా చేయలేదు. మీరేం చేశారు? ఎవడండి మాట్లాడేది? సార్ ఎవడన్నా పసుపు కుంకుమ అనేటువంటి వాడు ఒకసారి ఇస్తాడా? ఈసారి పసుపు ఇస్తా, ఈసారి కుంకుమ ఇస్తా, ఈసారి చీర పెడతా, ఈసారి సారి ఇస్తానని చెప్పి చెప్తాడా? ఎవరు చెప్పలే, మీరే చేశారు. అంత అనుభవతులైనటువంటి వాళ్ళు, అంత అనుభవం ఉండేటువంటి వాళ్ళు. అధ్యక్ష, ఈరోజు ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య నేను చూశా శాంతి భద్రతల గురించి మాట్లాడారు. అధ్యక్ష, శాంతి భద్రతల గురించి మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఏమని అంటే మా వాళ్ళందరినీ చంపేశారు కాబట్టి మాకు సంబంధించినటువంటి దాంట్లో 5 మందిని చంపారని చెప్పి ఇదిగో దీంట్లో వచ్చింది అధ్యక్ష. ఈనాడులో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో చేపూరి శ్రీనివాసుని హత్య చేశారు. తండ్రిని కోల్పోయిన ఆయన 3 బిడ్డలు ఒక్కొక్కరి పేరు మీద 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని చెప్పి ఆ నియోజకవర్గం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష. అయితే అధ్యక్ష, పాపం వీళ్ళకి సంబంధించినటువంటి నాయకులు అందరూ వచ్చారు. కార్యకర్తలకు మేము అండగా ఉంటామని చెప్పి మాట్లాడారు. పాపం ఆ కార్యకర్తలందరినీ ఇచ్చారు. కానీ విషయం ఏంటో తెలుసా అధ్యక్ష, పాపం ఆయనకు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఏమి చెప్పారో నాకు తెలియదు. ఇది ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూట్లో వచ్చింది. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం. ఏది ఆయన చనిపోవడానికి కారణం ఏంటంటే పోలీసులు, అప్పుడు మామూలుగా ప్రభుత్వం కూడా ఏర్పాటు కాలే. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం, ప్రియుడి సాయంతో భర్త హత్య, భార్యే సూత్రధారి. చేపూరి శ్రీనివాసుల హత్య గురించి నిన్న కూడా ఇచ్చే స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు. ఏమని? రాజకీయ హత్యలు ప్రారంభమయ్యాయి, ఈ విధంగా రాజకీయ హత్యలు జరుగుతున్నాయి. భార్య అక్రమ సంబంధంతో భర్తను చంపేస్తే ఆ పాపం మాకు అంటగట్టేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకు ఈరోజు మీరు పూనుకుంటే ఎవరికి చెప్పుకోవాలనేటువంటి అర్థం కానిటువంటి పరిస్థితి. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మేము ఎప్పుడు అటువంటి వ్యక్తిని పాల్గొనం, అటువంటి చర్యలకు పాల్గొనం. మీరు ముఖ్యమంత్రి కాగానే మీరు చేశారేమో తప్ప ఎక్కడా కూడా ఇది వాస్తవం కాదా, లేదంటే మీకు పంపిస్తాను, మీ ద్వారా ఆయనకి మీరు పంపించండి, మాకు అభ్యంతరం లేదు. అదేవిధంగా ఈరోజు వీటికి సంబంధించి పుంకాలు వార్తలు వచ్చాయి. భర్తను చంపింది భార్యే, ఇక్కడ కట్టుకున్న భార్య సూత్రధారి. అంటే మీకు సంబంధించి ఒక వ్యక్తిని గురించి లేదా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఇంకింతకన్నా ఏమి చెప్పాలో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష.
అధ్యక్ష, అందుకే చెప్తున్నాం. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు అనేక విషయాల్లో, మీరు ప్రతిదానికి చెప్తున్నారు భద్రతా తనిఖీలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని భద్రతా తనిఖీలు అని చెప్పారని చెప్పి విమర్శిస్తున్నారు. అంటే మీరేమైనా చట్టానికి అతీతులా? మీరేమైనా దైవాంశ సంభూతులా? మీరేమైనా పైనుంచి వచ్చారా? అబ్దుల్ కలాం లాంటి మాజీ రాష్ట్రపతిని కూడా ఈరోజు ఎక్కడైనా సరే వెళ్తే తనిఖీలు చేసినటువంటి పరిస్థితి ఉంటే మిమ్మల్ని తనిఖీలు చేయడమే నేరంగా, దానికి సంబంధించి ఏదో జరగరానటువంటి పొరపాటు జరిగినట్టుగా, మీ మీద ఏదో కక్ష కట్టేవారు అనుకున్నట్టుగా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అనుభవించారు, మాజీ ముఖ్యమంత్రిగా ప్రజలు తీర్పిచ్చారు, మాజీ ముఖ్యమంత్రిగా మీ స్థానం ఏందో తెలుసుకుని మీరు మాట్లాడితే బాగుంటుంది తప్ప, కాదు అని ముఖ్యమంత్రి భావన నుంచి మీరు బయటకు రాలేక నేను ఇంకా ముఖ్యమంత్రి అనేటువంటి భావన మీరుంటే మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు తప్ప, ఈరోజు చట్టం ఎవరైనా సరే మీరు మనం ఎవరం కూడా చట్టాలకు అతీతులం కాదు. కాబట్టి దాని గురించి మీరేదో మేము బ్రహ్మాండంగా వాట్సాప్లో మీడియాలో అబ్బాయికి ఏదో అవమానం జరిగిపోయింది, జరగకూడదు జరిగిపోయింది అనేటువంటి మీరు ప్రాచుర్యం కల్పించుకోవడానికి ప్రయత్నం చేయడం తప్ప మరొక విషయం కాదు. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రాతినిధ్యం ఇస్తుంది. నిజంగా అధ్యక్ష మేము సంతోషపడ్డాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది ఒక చరిత్ర అధ్యక్ష. 50% మందికి ఈరోజు అందరికీ మంత్రివర్గంలో 50% కన్నా ఎక్కువ అవకాశం కల్పించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను ప్రోత్సహించినటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. 60% ఇవ్వడం జరిగింది వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో. అదేవిధంగా చెప్తున్నాం, రాజ్యాధికారం కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. మేము మామూలుగా వాళ్ళకి సంబంధించి ఏ వర్గాలు అయితే అణగారిపోయాయో ఆ వర్గాలకు రాజ్యాధికారం కల్పించాలి, వాళ్ళని ముందుకు నడిపించాలి, వాళ్ళని ముందుకు నడిపించి వాళ్ళు కూడా సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలరు అనేటువంటి సంకేతాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాం. మీలాగా బీసీలకు మేము 100 సీట్లు ఇస్తామనో మరొకటో చెప్పి అన్ని సీట్లు ఎత్తిన తర్వాత అయ్యా ఈ సీటు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది అంటే దాన్ని బీసీకి కేటాయించారు. మీరు బీసీకి కేటాయించి మీరేం చేశారు? బీసీలకు అన్యాయం చేశారు, 2 విధాల అన్యాయం చేశారు. ఒకటి బీసీకి కేటాయించి అన్యాయం చేశారు పాపం ఓడిపోయేటువంటి సీట్ని, రెండోది బీసీలకు ఇస్తే గెలవాలనేటువంటి సంకేతాలు ఇచ్చి బీసీలకు సీట్లు రాకుండా అన్యాయం చేశారు. మీరు ఏదన్నా రాజకీయ రిజర్వేషన్ చేశారు అంటే పాపం ఒక్కటి మాత్రం చేశాడు. ఏమిటంటే ఒక వ్యక్తిని తిట్టడానికి ఒక వ్యక్తిని మాత్రం సెటప్ చేశాడు. అందుకనే చాలా మందికి మంత్రి పదవులు వచ్చాయి, కొంతమందికి దేనికి వచ్చాయంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక బలహీనత ఉంది. ఏ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ ముడిస్తాడు. ఎవరైతే తన పార్టీలో ఉండేటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైనటువంటి అభ్యర్థి మాట్లాడితే ఆ అభ్యర్థిని తన పార్టీలో ఉండి అదే రిజర్వేషన్ వాడి చేత తిట్టిస్తాడు. అందుకనే ఈరోజు మా జిల్లాలో కూడా పాపం సోమిరెడ్డికి మంత్రి పదవి వచ్చింది. కారణం ఏమిటంటే 2 కారణాలు. చంద్రబాబు నాయుడు గారి బలహీనత చంద్రమోహన్ రెడ్డికి తెలుసు. అదే వస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి బలహీనత చంద్రమోహన్ రెడ్డి తెలుసు. ఏంది అది? తాను తిట్టడానికి ఏదైనా సరే మనం తిడితే మనకు పదవి ఇస్తాడనేది చంద్రబాబు నాయుడు గారి బలహీనత చంద్రమోహన్ రెడ్డి తెలుసు. చంద్రమోహన్ రెడ్డి గారి బలహీనత చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మనం పదవి ఇస్తానంటే ఎవరినైనా తిట్టగలడు ఇస్తానని చెప్పి, అందుకని చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి రిజర్వేషన్ కల్పించాడు అంటే మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇద్దరు బలహీనల మధ్య కుదిరినటువంటి బలమైనటువంటి ఒప్పందం కాబట్టి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాడికి ఈరోజు విధంగా వచ్చింది. కాబట్టి ఏమవసరం లేదు కూర్చొని సార్ ఎందుకు దాని గురించి గవర్నర్ ప్రసంగం మీదనే గవర్నర్ ప్రసంగం మీదనే మాట్లాడుతున్నాం. సార్ బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ సభ్యుడు, మేము మాకు సంబంధించిన నిర్ణయాలకు చెప్తున్నాం. మాకు సంబంధించినటువంటి నిర్ణయాలతో పాటు మీ వైఫల్యాలని చెప్తే మీరు ఎందుకండి గుమ్మడికాయ దొంగలంటే పొద్దున తోడుకుంటారు? మీకు ఎందుకంత బాధ కలుగుతుంది పాపం? మీకు కూడా తెలుసు. మీరు ఇంటికి వెళ్ళి పడుకోండి, నేను చెప్పినటువంటి మాటలను ఒకసారి అవలోకనం చేసుకోండి. అయ్యా ఈ పొరపాటు జరిగాయా లేదనేటువంటి దానికి సమాధానం మీకే తెలుస్తుంది. ఎందుకు దాని గురించి పాపం మీరు ఎగిరెగిరి పడతారు? ఎందుకు మీరు ఇట్ల గురించి మాట్లాడతారు? బీసీలకు సంబంధించి ఈరోజు మేము చేశామని చెప్పుకుంటున్నాం. గవర్నర్ ప్రసంగంలో అదే చెప్పాం. మీలాగా బీసీలను తోవలుస్తాను, తాట తీస్తాను, ఆంచు చూస్తాను అనేటువంటి మాటలు మేము మాట్లాడలేదు. ఎందుకు మీరు మామూలుగా వీటి గురించి మాట్లాడతారు? అధ్యక్ష, ఈరోజు అక్రమ మైనింగ్ మేము గవర్నర్ స్పీచ్ లో చెప్పాం. అక్రమ మైనింగ్ గురించి మా విధానాన్ని గురించి చెప్పాం. అక్రమ మైనింగ్ ఏ విధంగా సాగిందనేటువంటిది పక్కన ఉన్నటువంటి గురిజాల శాసనసభ స్థానాన్ని చూస్తే అర్థమైపోతుంది, ఆ ప్రాంతాన్ని చూస్తే అర్థమైపోతుంది. పత్రికల్లో పుంకాలుగా వార్తలు వచ్చాయి. 40 సంవత్సరాల సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి ఏమాత్రం చేయలేదో ఆ రోజు చేష్టలుడికి కూర్చున్నటువంటి పరిస్థితి మీకు సంబంధించినటువంటి శాసనసభ్యుడు కాబట్టి. అందుకే అటువంటి అక్రమ మైనింగ్ ఉండకూడదని, పారదర్శకంగా ఉండాలని, అవినీతిని అరికట్టాలని ఈరోజు నూతనమైనటువంటి శాండ్ పాలసీ ఒకటి గవర్నమెంట్ తీసుకురాబోతుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసేటువంటి పరిస్థితి, మంత్రి గారు ఆలోచన చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా మీలాగా సహజ సంపదల్ని మీ ప్రభుత్వంలో కొల్లగొట్టినట్టుగా ఏ ప్రభుత్వం కొల్లగొట్టలేదు. మా జిల్లాలో చిలక సంపదని సాక్షాత్తు నేను ఆధారాలతో సహా రుజువు చేస్తా. రుజువు చేయలేకపోతే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా మీరు సిద్ధపడితే.
సాక్షాత్తు మీ మంత్రివర్గంలో మంత్రులుగా ఉండేటువంటి వ్యక్తులే మీరు కావాలంటారండి. శాసనసభ్యులుగా ఉండేటువంటి వ్యక్తులే మీలో, మీ అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. సిలికా మైనింగ్ ని కొల్లగొట్టి అది చాలదన్నట్టుగా చుట్టుపక్కల అటవీ భూములుంటే 2300 ఎకరాల అటవీ భూములను కాజేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నటువంటి వ్యక్తులు, దోపిడీకి పాల్పడేటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, శాసనసభ్యులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, ఈ రోజు నేను చెప్తున్నా, పాలన గాడి తప్పింది. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, 40 సంవత్సరాల అనుభవం ఎక్కడ లేదు, అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ రోజు పరిపాలన గాడి తప్పిందని ఎందుకు అంటున్నామంటే, ఈ రోజు మేము సంబంధించి ప్రాధాన్యతలన్నీ చెప్పాం. మీ ప్రాధాన్యతలు ఏమిటి అంటే, నెల్లూరు జిల్లాకు సంబంధించి మరుగుదొడ్డ నిర్మాణంలో ₹1,00,00,000 అవినీతి జరిగితే, ఈ రోజు పాపం పేదవాడికి మరుగుదొడ్డి లేకపోతే మీరు మాత్రం ఏమన్నారు, స్వచ్ఛాంధ్రప్రదేశ్ అవార్డు ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి జిల్లాకి. జిల్లాలో ఈ రోజు కూడా పాపం వాళ్ళ టాయిలెట్లు మరుగుదొడ్డి లేక ఇబ్బంది పడుతుంటే మీరు కేవలం పత్రికల్లో చూపించుకున్నారు, ఆర్భాటమైనటువంటి ప్రకటనలు చేశారు, క్షేత్రస్థాయిలో మాత్రం అమలు చేయడం వైఫల్యం చెందారు. ఎప్పుడు కూడా మీలాంటి పరిపాలన మేము చూడలేదు, మేము అటువంటి పరిపాలన చేయడానికి సిద్ధంగా. అధ్యక్ష, ఈ రోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్ అవార్డు ఇస్తే మీరు పాపం మరుగుదొడ్లు నిర్మించేశారు అని అంటే, ఈ రోజు కొత్త ప్రభుత్వంలో మరుగుదొడ్లు వాళ్ళకు పాపం కావాలి అంటే, మరుగుదొడ్లు అవసరపడితే మీకు సంబంధించినటువంటి నాయకులు మొత్తం భోంచేస్తే వాటికి సంబంధించి ఈ రోజు పాపం పేదవాడు మరుగుదొడ్డి లేదు, వాడికి రేపు మరుగుదొడ్డి రాదు, వాడి పేరుతో బిల్లులు అయిపోయాయి. కాబట్టి దానికి సంబంధించి ఈ రోజు విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అధ్యక్ష, నిరుపేదలకు సంబంధించి భూ పంపిణీ అన్నారు. భూ పంపిణీలో సరే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళని తొలగించేశారు అసైన్మెంట్ కమిటీ చైర్మన్. ఎందుకంటే మేము 67 మంది ఉన్నాం కాబట్టి మాకు బలం ఎక్కడ ఉంటుందని తీసి ఇన్ఛార్జ్ మంత్రిని పెట్టారు. ఇన్ఛార్జ్ మంత్రిని పెడితే నెల్లూరు జిల్లాలో మాకు సంబంధించి నా నియోజకవర్గంలో అసైన్మెంట్ రివ్యూ కమిటీ సమావేశం పెట్టకుండా అర్హులైనటువంటి వాళ్ళని పక్కన పెట్టి అనర్హులైనటువంటి వాళ్ళకి భూ పంపిణీ జరిగితే జిల్లా కలెక్టర్ గారిని ఏవండి పని జరిగింది అంటే, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి మేము మీటింగ్ పెట్టకుండానే ముఖ్యమంత్రి గారి కార్యాలయం 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఏ విధంగా ఇచ్చారు జిల్లా కలెక్టర్ గారి కంటే, మీరు మీటింగ్ పెట్టమని ఏం వెళ్ళా, నేను చెప్తున్నాను మీరు పట్టాలు ఇచ్చేయండి అంటే ఈ రోజు అసైన్మెంట్ రివ్యూ కమిటీ సమావేశాలన్నీ కూడా జరగకుండా ఈ రోజు జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి అధ్యక్ష, నేను చివరిగా మీ అందరికీ తెలియజేసేది, ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. పాపం వీళ్ళు ఇంకా భ్రమలో ఉన్నారు. 2004 ముందు కొన్ని పొరపాట్లు చేశాం, 2004 ముందు ఏం పొరపాట్లు చేశామో మరలా 2014 వచ్చేటప్పటికి ఆ పొరపాట్లు మేము సరిదిద్దుకున్నామని చెప్పారు. ఇప్పుడు పాపం ఎక్కడ సమీక్షించినా సరే ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియలేదు అన్నారు. ఈవీఎంలు అన్నారు, ఈవీఎంలు సరే మోసం చేసినట్టు. పోస్టల్ బ్యాలెట్ లో మీకు మెజారిటీ వచ్చిందా? పోస్టల్ బ్యాలెట్ పద్ధతినే కదా జరిగాయి. దాంట్లో ఏమన్నా మీకు మెజారిటీ వచ్చి, అయ్యా మాకు పోస్టల్ బ్యాలెట్ లో అఖండమైనటువంటి మెజారిటీ ప్రజలు ఇచ్చారు, ఈవీఎంలు మోసం చేసామని దానికి వీవీప్యాట్లు లెక్క పెట్టమంటారు. ఏదో ఒక విధంగా మీరు చేసినటువంటి తప్పు, మీ నిర్వాహకం వల్ల మీరు ఓటమి పాలయ్యారు కాబట్టి దాని గురించి మీరు బయటపడాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. పాపం మనం కొంతమంది చెప్పారు, మీరు పగటి కళ్ళ మానుకోండి. ఈ రాష్ట్రానికి సమర్థవంతమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు, పని మొదలు పెట్టాడు. మీలాగా మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. సమర్థవంతమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటాడు తప్ప మరొకసారి మీకు అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే 5 కోట్ల ప్రజల ఆశలు, ఈరోజు 5 కోట్ల ప్రజల ఆశయాలు, వాళ్ళ ఆకాంక్షలు అన్ని నెరవేర్చడానికి, వాళ్ళ కళలు సాకారం చేయడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కట్టుబడి పనిచేస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లాగా కొన్ని వర్గాలకో కొంతమందికో ఉండేటువంటి ప్రభుత్వం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించి పారదర్శకంగా జవాబుదారీతనంగా వ్యవహరించేటువంటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనవి చేసుకుంటూ, ఈరోజు మరొకసారి గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలను కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. గవర్నర్ గారు ఇచ్చినటువంటి ప్రసంగంలో ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం, ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో, ఏదైతే చేస్తామని చెప్పి ప్రకటించామో వాటన్నిటిని చేసి మరలా 2024 ఎన్నికల్లో మేము మరలా మీ ముందుకు వస్తామని చెప్పి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాం తప్ప ఎక్కడా కూడా మీలాగా చెప్పినటువంటి వాగ్దానాలన్నీ పక్కన పెట్టి నమ్మించి వంచి ప్రజలను మోసగిచ్చేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏ రోజు కూడా మాట తిప్పని మడమ తిప్పని, మాట తప్పని మడమ తిప్పని కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి ఈ తీర్మానానికి మద్దతునిస్తూ బలపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. జి బుచ్చయ్య చౌదరి గారు మీరు మాట్లాడతారు. రైట్. అచ్చెన్నాయుడు గారు.
అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగే చర్చలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ముందు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపుకు నాయకత్వం వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ఎన్నికైనటువంటి సహచర శాసనసభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో సర్వసాధారణమైనటువంటివి. మేము కూడా ఎందుకు ఓడిపోయామో విశ్లేషణ చేసుకుని ముందుకెళ్తున్నటువంటి సంగతిని ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. డోంట్ డిస్టర్బ్ ది మెంబర్. అయితే నేను 5వసారి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఎన్నో సందర్భాల్లో గవర్నర్ గారి ప్రసంగం కూడా విన్నాం అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం అంటే ఆయన స్వయాన తయారు చేసుకుని ప్రసంగించినటువంటి విషయం కాదని మనందరికి కూడా తెలుసు. గవర్నర్ గారి ప్రసంగం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పాలసీ డాక్యుమెంట్ అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. పాలసీ డాక్యుమెంట్ అంటే అందులో ఈ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశంలో మొదట చదివినటువంటి ప్రసంగం అధ్యక్ష. ఈ ప్రసంగం చదివిన తర్వాత 5 సంవత్సరాలు కొత్త ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చెయ్యవలసినటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల శ్రేయస్సుని ప్రతిబింబించే విధంగా ఉంటుందని చెప్పి నేను భావించాను. అది కనిపించలేదు అధ్యక్ష. కనీసం ఈ సంవత్సరానికైనా సరే, 5 సంవత్సరాలు కాకపోయినా సరే, మొదటి సంవత్సరానికైనా ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి గురించి ఈ డాక్యుమెంట్ లో కనిపిస్తుందని భావించాను. అది కనిపించలేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మీరు గౌరవ బూరి ముత్యాల నాయుడు గారు కానీ, సోదర రెడ్డి గారు కానీ 1:20 నిమిషాలు మాట్లాడారు. ఇష్టానుసారం మాట్లాడారు. మేము విన్నాం అధ్యక్ష. ఎక్కడ మేము మధ్యలో డిస్టర్బ్ చేయలేదు. మీరు కూడా మేము చెప్పింది వినండి. మీరు ఎక్కువ మంది ఉన్నారు, మీకు అవకాశాలు వస్తాయి. కావాలంటే కాగితాలు తెప్పించుకొని రాసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు పలానా అచ్చెన్నాయుడు ఈ విషయం మాట్లాడాడు, ఇది తప్పు అని మీరు చెప్పండి. ప్రజలు దాన్ని గమనిస్తారు. ఇది మనం శాసనసభ అంటే మనం ఏది మాట్లాడితే అదే నిజం అనుకోవడం చాలా పొరపాటు. మీరు మాట్లాడినా మేం మాట్లాడినా అంతిమ నిర్ణేతలు ప్రజలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే అధ్యక్ష, 5 సంవత్సరాలకి డాక్యుమెంటు లేదు, సంవత్సరానికి లేదు. నేను ఇంకొక బాధ ఎక్కడ పడుతున్నానంటే, మా 5 సంవత్సరాల ప్రభుత్వంలో మా యొక్క డాక్యుమెంట్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ నరసింహం గారే 5 సంవత్సరాలు కూడా గవర్నర్ ప్రసంగం చేశారు. నిన్నటి వరకు మై గవర్నమెంట్ అన్నారు. మా గవర్నమెంట్ బాగా చేసిందన్నారు. ఒక్క రోజులోనే గత ప్రభుత్వం తప్పులు చేసింది, అవినీతి చేసిందని అదే గవర్నర్ మాట్లాడడం కొద్దిగా బాధ కలిగింది అధ్యక్ష. ఏది ఏమైనా సరే అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిండేదే. అది ప్రభుత్వం యొక్క ప్రసంగము. గవర్నర్ గారు మాట్లాడతారు. 2014లో గవర్నర్ గారు మాట్లాడినారు. 2014-13 అప్పుడు కూడా ఉన్నారు. అదేవిధంగా అదే గవర్నర్ గారు 2019 కూడా మాట్లాడతారు. అది గవర్నర్ గారు సొంత ప్రసంగం కాదు. ప్రభుత్వం ఏ డాక్యుమెంట్ అయితే ఇస్తారో ఆ డాక్యుమెంట్ ను గవర్నర్ గారు మనకు వినిపిస్తారు తప్ప కాదనేది మళ్ళీ సీనియర్స్ కదా అధ్యక్ష, వాళ్ళ ఐడియా ఉండాలి కదా. 18కి 19కి ఏముందో 13కు 14 కూడా అదే ఉంటుంది అధ్యక్ష, మార్పేముండదు. ఎప్పటికైనా సరే ఇది మీ మేనిఫెస్టో డాక్యుమెంట్ అని మీరు ఒప్పుకున్నందుకు నేను ఈ విషయం బయటికి రావాలని మాట్లాడాను అధ్యక్ష. ఇది మీ మేనిఫెస్టో అధ్యక్ష. ఏది ఏమైనా ప్లీజ్ నాయుడు గారు ప్లీజ్
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు మన గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి కంటెంట్స్ మీద మీరు వెళ్ళండి. కానీ గవర్నర్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ది గవర్నర్ ప్లీజ్. అది అన్నటువంటిది కాకుండా కంటెంట్స్ మీద మీరు మాట్లాడండి. ముందు 45 నిమిషాలు మాట్లాడారు. రికార్డు తీయండి. ఒక పాయింట్ గవర్నర్ ప్రసంగం మీద ఉంది అధ్యక్ష. ఇంకా మీ సభ్యులందరూ కూడా మీ మీద అధికారంలో ఉన్నట్టుగా, మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఇంకా భ్రమలో ఉండి మాట్లాడుతున్నారు. మీరు కొంచెం మారండి. మీరు అధికారంలోకి వచ్చారు. ఏదో మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా మీరేదో ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఓకే, 5 సంవత్సరాల అధ్యక్ష సమర్థవంతమైనటువంటి పాలన అందించామని 100% చెప్పగలుగుతున్నాం. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అధ్యక్ష, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 65 సంవత్సరాలు ఎంత అభివృద్ధి సంక్షేమం జరిగిందో ఈ 5 సంవత్సరాలు అంత అభివృద్ధి సంక్షేమం చేశామని చెప్తున్నాం అధ్యక్ష. అనిల్ కుమార్ యాదవ్ గారు ప్లీజ్. లేదు ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడేదానికే సార్. ప్లీజ్ అధ్యక్ష, మా మంత్రి అచ్చెన్న గారు మేం భ్రమలో ఉన్నాం అనుకోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంకా కూడా వాళ్ళ అధికారులు ఉన్న భ్రమలో ఉన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల పాటు మేము మహత్తరమైన పరిపాలన అందించాం కాబట్టే మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అని చెప్పి ఆయన ఒప్పుకోవడం జరిగింది అధ్యక్ష. 23 మంది సింపుల్ గా రెండు చెప్పారు అధ్యక్ష వాళ్ళ మంచి పరిపాలన గురించి. నీటి బొట్టు లేకుండా, నీరు చెట్టు లేకుండా, నీరు చెట్టులో 18,000 కోట్ల రూపాయలు దోచేసిన ఘన చరిత్ర అధ్యక్ష. అందుకే ఒక అధ్యక్ష 2 మినిట్స్ అధ్యక్ష. ఏదైతే లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలవరం చెప్పుకుంటున్న పోలవరం 16,000 నుంచి 56,000కి పెంచేసిన ఘన చరిత్ర వాళ్ళది కాబట్టి అడున్నారు అధ్యక్ష. ధర్మ పోరాటాల దీక్షతో ధర్మ పోరాటాల దీక్షతో 500 కోట్ల రూపాయలు నాకేశారు కాబట్టి అక్కడున్నారు అధ్యక్ష. మినిస్టర్ గారు కూర్చోండి ప్లీజ్. మినిస్టర్ గారు భ్రమపడుతున్నారు సార్. అలీబాబా 40 దొంగల్లాగా అలీబాబు 23 మందిని మా చోరాన్ని ఇక్కడ తీసుకున్నారు కాబట్టి అలీబాబు గారికి 23 మందిని ఇచ్చారు అధ్యక్ష భగవంతుడు. ఫైనల్ గా కూర్చోండి. చెప్పండి అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష. సరే, ఎవరు అలీబాబా 40 లక్షలు ఎవరో ప్రజలు రాబోయేదో తెలుస్తారు కానీ ప్లీజ్ మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు పోలవరం గురించి అన్నారు కదా, రేపు మీరు కట్టుబడి ఉంటారా? పెరిగిన దాని గురించి మీరు మాట్లాడారు ఇవాళ నిండు సభలో. మీరు రేపు పొద్దున దానికి కట్టుబడి ఉంటారా? పెరిగిన ధరలు ఎలా వచ్చాయని మళ్ళీ మీరు చెప్పబోతారు. దానికి మీరు కట్టుబడి ఉంటారా? విజయ్ చౌదరి గారు 52,000 కోట్ల మాట్లాడతారు. మీరు కూడా మాట్లాడతారు సార్. యూ సబ్మిట్ యువర్ వర్షన్స్ దెన్ ప్లీజ్. రాజు గారు మాట్లాడారు. అధ్యక్ష శ్రీకాంత్ ఒక్క నిమిషం. అంటే సార్, విజయ్ చౌదరి గారు మాట్లాడారు కాబట్టి విజయ్ చౌదరి గారు మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నారు సార్. ఒక్క అంశం అండి, అచ్చెన్నాయుడు గారు ఇక్కడ ఉన్నప్పుడు ఎలాగ ప్రొవోకేట్ చేసి మాట్లాడారు, అపోజిషన్ అయినటువంటి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా నువ్వు మొగాడివైతే అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు నీతులు మళ్లిస్తున్నారు అధ్యక్ష. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, అక్కడికి వెళ్ళాకన్నా మాట్లాడనుకున్నాం, ఏదో రకంగా రెచ్చగొట్టి తను ఇక్కడైతే ఎలాగా బిహేవ్ చేస్తారో అలాగే బిహేవ్ చేయాలనే ఆలోచనతో తను ఉన్నారు. ఒక్కటి అచ్చెన్నాయుడు గారు, ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కొద్దిగా మార్పు రావాలి. మీరు సుపరిపాలన అందించారన్నటువంటి మాటను మీరు చెప్తున్నారే, ఒక్కటి మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఎలాగ మీ సుపరిపాలన ఉండిందంటే, గుంటూరులో ఒక బాలుడు చనిపోతే హాస్పిటల్లో ఎలకలు కొరికి చనిపోయినారనేటువంటి చెప్తే ఆ ఎలకలు పట్టుకోవడానికి ఒక్కొక్క ఎలకకు 10 లక్షల రూపాయలు అంటే అధ్యక్ష. ఆ రకంగా దోచుకున్నారు సార్. ఇది నేను చెప్పాను కాదు సార్. ఎలకల కోసం 8.5 కోట్ల రూపాయలు డ్రా చేసుకోవడం. ఇది ఒక పేపర్లో, తెలుగు పేపర్లోనే కాదు అధ్యక్ష, ఇంగ్లీష్ పేపర్లలో కూడా వచ్చింది. ₹60 lakhs spent for 300 rats.
అంటే ఒక్కొక్క ఎలుక కాస్ట్ ఎంత అధ్యక్ష, ఒక ఎలుక పట్టుకోవడానికి? ఇది ఆ రకమైనటువంటి పాలన అందించారు అధ్యక్ష. పోలవరం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష పెద్దలు భుజయ్య చౌదరి గారు. పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేసి ప్రజలకు అందించాలని భావన కాదు అధ్యక్ష. సోమవారాన్ని పోలవరంగా మార్చాము. ప్రతి వారం వాడికి పోతాను. ఇప్పుడే ఒక ఇటుక పెట్టారు, నేను జాతికి అంకితం చేశాను. మూడో ఇటుక నెక్స్ట్ సోమవారం పెడతారు, ఆ ఇటుక పెడతాను, నేను జాతికి అంకితం చేస్తాను. రేపు గేటుని తీసుకొని వస్తారు స్క్రూ డ్రైవర్స్, తర్వాత జాతికి అంకితం చేస్తాను. ఇలా కాదు అధ్యక్ష చేయాల్సింది. 24 పర్మిషన్స్ రిక్వైర్ అయితే 23 పర్మిషన్స్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర్ గారు అధ్యక్ష. ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ నడుస్తుందంటే కారకుడు రాజశేఖర్ గారు అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు? ఒక్కటి కోరుతున్న అచ్చెన్నాయుడు గారు, మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, బాధ్యత పెరిగింది, చాలా బాధ్యతగా చేయాలన్నటువంటి ఆలోచనతోనే ప్రమాణ స్వీకారం రోజే మీరు చూసింటారు. మీలాగా ఆర్భాటాలకు పోకుండా ఎంత సింపుల్ గా ప్రమాణ స్వీకారం చేశారటువంటిది ఒక్కసారి మీరు గమనించండి. ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో రెచ్చగొట్టే మాటలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా మాట్లాడమని చెప్పి అచ్చెన్నాయుడు కోరుతున్నాను అధ్యక్ష. ప్లీజ్ రాజా ప్లీజ్. ఇప్పుడే మా చీఫ్ విప్ గారు అచ్చెన్నాయుడు గారు అక్కడ ఉన్నప్పుడు అలాగ రెచ్చగొట్టారు, ఇక్కడ రెచ్చగొట్టారు, గత సభలు ఇలా జరిగిందని చెప్పారు అధ్యక్ష. మొన్ననే తమరు ఎన్నిక రోజు సభానాయకుడు మాట్లాడారు. గత శాసనసభను కానీ గత యొక్క ప్రొసీడింగ్స్ కానీ సంబంధం లేదు, మా ప్రభుత్వం నిష్పక్షపాతంగా అన్ని విధాల ఈ సభ జరుపుతామని చెప్పి 3 రోజుల నుంచే అధ్యక్ష మొదటి నుంచే మాటలకి చేతలకి 1% కూడా పొంతకలేదనడానికి ఉదాహరణలు అధ్యక్ష. మాటలు అందరం మాట్లాడతాం. ఈ రోజు మీరు పోలవరం అంటున్నారు. మీ కొత్త ప్రభుత్వంలో మీరు వచ్చారు, అనుభవం తక్కువ, చాలా మందికి కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఈ రోజు మీ ముఖ్యమంత్రి గారే వినండి, నేను విమర్శ చేయదలుచుకోలేదు. ఒక్క విమర్శ నాదున్నా, ఒక్క అన్పార్లమెంట్ ఉన్నా మీరు ఏదైనా మాట్లాడండి, దానికి నేను చెప్తాను. ఒక అన్పార్లమెంటరీ ఉన్నా, నేను ఒక విమర్శ చేసినా మీరు ఎవరైనా లేచి మాట్లాడండి, నాకేం అభ్యంతరం లేదు. నేను నా ప్రసంగం చేస్తుంటే 1+151 అయిపోయారు అధ్యక్ష. నేను ఒక్కరిని మాట్లాడుతుంటే 150 ఎక్కువ మంది మాట్లాడారు. కాబట్టి పోలవరం గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను ఒకటే చెప్తున్నాను, పోలవరం గురించి మొన్న ప్రధానమంత్రి గారికి వెళ్ళి కలిశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. బయటకు వచ్చారు, పోలవరం మాకు సంబంధం లేదు, కేంద్రానికి అప్పచెప్పేశాం, వాళ్లే కట్టుకుంటారని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఢిల్లీలో ప్రసంగం చేశారు అధ్యక్ష. మళ్ళీ విజయవాడ వచ్చేసరికి ఆ మాట మారింది అధ్యక్ష. పోలవరాన్ని మేమే కడతామని చెప్పి అన్నారు. అంతకుముందు ఏం చెప్పారు? పోలవరం టెండర్లో బాగా తేడా ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతి చేశారు, దీన్ని రివర్స్ టెండరింగ్ లోకి వెళ్తాం, కాంట్రాక్టులు మారుస్తామన్నారు. మళ్ళీ 5 రోజులు అయిన తర్వాత అదే కాంట్రాక్టులకి డబ్బులు రిలీజ్ చేసి పనులు ప్రారంభిస్తున్నారు. నేను ఒక్కటి తెలియజేస్తున్నాను అధ్యక్ష, ఓకే మా నాయకత్వంలో పోలవరం ఎక్కువ టెండర్లు వేశాం, అవినీతి జరిగింది, మీరు వచ్చారు, తగ్గించండి, ఒక 20-30% రేట్లన్నీ తగ్గించండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెండి. ఇదే శాసనసభలో మీ సమక్షంలో ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ మేము ప్రతిపక్షం తరపు వచ్చి సన్మానం చేస్తాం. మాటలు మాట్లాడటం కాదు అధ్యక్ష, నేను ఇప్పుడు విమర్శించుకోలేదు. మొట్టమొదట అధికారంలోకి వచ్చి 17 రోజులైంది, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. మేము ఒకటే మీకు సలహా ఇస్తున్నాం, 5 సంవత్సరాలు మీరు అనొచ్చు దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి సంక్షేమం జరిగింది, ఎందుకు ఓడిపోయారు? 23 మందే వచ్చారంటే అభివృద్ధి సంక్షేమం వాళ్ళు ఎప్పుడు గెలవ అధ్యక్ష. దానికి అనేక రకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి, అనేక రకమైనటువంటి కారణాలు ఉంటాయి. ఓడిపోనంత మాత్రాన మేము అభివృద్ధి చేయలేదు, సంక్షేమం చేయలేదనంటే సభాపతిగా మీకు నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీరే శాసనసభలో వాళ్ళు ఉన్నారు, మేమున్నాం, జనసేన పార్టీ ఉంది, ఒక కమిటీ వేయండి, ప్రతి జిల్లాకెళ్ళి లాటరీ తీయండి. 5 సంవత్సరాల్లో 2014 జూన్ 8వ తారీఖుకి మీరు లాటరీ చేసినటువంటి ఎంపిక చేసినటువంటి గ్రామంలో 2014 జూన్ 8వ తారీఖుకి ఆ గ్రామం ఎలాగుండేది, మొన్న మేము పోయేసరికి ఏ రకంగా ఉందో మనం నిర్ణయించొద్దు, ఆ గ్రామ ప్రజలకు నిర్ణయించి 5 సంవత్సరాల్లో మేమేం చేశాము, మేమేం చేయలేదంటే దానికి మేము కట్టుబడి ఉంటాం అధ్యక్ష.
మాట్లాడడం భావ్యం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడే గౌరవ సభ్యులు మాట్లాడారు, మొత్తం ఖాళీ గల్లా పెట్టించారని, మొత్తం పైసా లేకుండా చేశారని. ఒకసారి 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. 2014వ సంవత్సరంలో రాష్ట్రం విడిపోయేటప్పుడు మీకు తెలుసు, మాకు తెలుసు, రికార్డులు మీ దగ్గర ఉంటాయి. మేమేదో తప్పు మాట్లాడటం కాదు. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేసరికి 16,000 కోట్ల లోటు బడ్జెట్ అధ్యక్ష. కూర్చోవడానికి కుర్చీ లేదు. ఈ రోజు మీరు విమర్శిస్తున్నారే గవర్నర్ ప్రసంగంలో ఒక సభ్యుడిగా నేను ఎంత బాధపడుతున్నానంటే అధ్యక్ష, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అధ్యక్ష పోలవరం ఆప్ చేస్తే నేనే మినిస్టర్ లీజిస్లేటర్. అధ్యక్ష, గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు మరీ ఒక్కసారి 16,000 కోట్ల లోటు బడ్జెట్ అనే కథకు పోతున్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల అవకాశం ఉండింది. 5 సంవత్సరాల అవకాశం ఉంది. ఈ 16,000 కోట్ల లోటు బడ్జెట్ అనేది తేల్చిండొచ్చు కదా అధ్యక్ష. ఎవరన్నా అడ్డం వచ్చినారా? దాంట్లో 4 సంవత్సరాలు బీజేపీతో పాటు పొత్తులో ఉన్నారు ప్రభుత్వం. అక్కడ నుంచి 2 మంత్రులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి 2 మంత్రులు అక్కడ ఉన్నారు. ఎవరన్నా అడ్డం వచ్చినారు అధ్యక్ష? 16,000 కోట్లది అయినా సరే అనుకుందాం అధ్యక్ష. 16,000 కోట్లు, 16,000 కోట్ల లోటు బడ్జెట్ అని 5 సంవత్సరాలు పాలన చేసినారే. సంవత్సరానికి 2 లక్షల కోట్లు, లేటెస్ట్ గా 2,30,000 కోట్ల ఓటన్ అకౌంట్ బడ్జెట్ వాళ్ళే ప్రవేశపెట్టినారు అధ్యక్ష. 1,75,000 కోట్లు యావరేజ్ తీసుకున్న 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది అధ్యక్ష? 7,70,000, 8 లక్షల కోట్ల బడ్జెట్. 8 లక్షల కోట్ల బడ్జెట్ లో ఆ 16,000 అనేది ఎంత శాతంకి వస్తుంది అధ్యక్ష? దాన్ని బేస్ చేసుకొని ఇంతవరకు ఏది రాలేదు, ఏమి రాలేదు, కాబట్టి మేము బీద బ్రతుకు. 8 లక్షల కోట్లలో 16 లక్షల కోట్లలో ఒక 10,000 కోట్లు వాళ్ళ లెక్క ప్రకారమే అనుకుందాం అధ్యక్ష. అట్లా కూడా డిస్కౌంట్ ఇచ్చి ఏమొచ్చింది అధ్యక్ష? ఎంత శాతం అది? దాన్ని బేస్ చేసుకొని అసలు ఎటువంటి డబ్బులు లేవు మా దగ్గర అని అంటారు. నంబర్ 2 అధ్యక్ష, పోలవరం ఒరిజినల్ గా మన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏమని చెప్తుంది అధ్యక్ష? పోలవరం ఇస్ నేషనల్ ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వానికి కంప్లీట్ గా సంపూర్ణ బాధ్యతలు, ల్యాండ్ అక్విజిషన్ గాని, క్లియరెన్స్లు గాని, నిర్వహణ గాని కట్టించిచ్చే బాధ్యత వాళ్ళది. నీతి ఆయోగ్ ఏమని చెప్పింది అధ్యక్ష? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముఖ్యమంత్రి గారు వాళ్ళు మాకు అడిగినారు కాబట్టి, రిక్వెస్ట్ చేసినారు కాబట్టి, వాళ్ళే నిర్వహిస్తామని చెప్పినారు కాబట్టి మేము ఇవ్వడం జరిగిందని చెప్పి వెరీ క్లియర్ వాళ్ళ నోట్లో ఇచ్చినారు అధ్యక్ష, వాళ్ళ ప్యాకేజ్ నోట్లో. ఇప్పుడు 14,000 కోట్లకే అంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం మీరు నడుపుతున్నారు కాబట్టి అది 40,000 కోట్లకు పోతుందా, 50,000 కోట్లకు పోతుందా, ఎందువలన పోతుంది? మరి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ మారినందువలన రేట్లు ల్యాండ్ అక్విజిషన్కి ఎంత మారబోతుంది అన్ని తెలిసే కదా అధ్యక్ష. అన్ని తెలిసి కూడా 2014 నాటికి ఏ రేట్లు అయితే ఉన్నాయో 14,000 కోట్లకు మాత్రమే, అది కూడా పవర్ ప్రాజెక్టు లేకుండా ఇవన్నీ ఎందుకు ఒప్పుకొని రావాలి అధ్యక్ష? పై వాళ్ళు ఒప్పుకుండేది కాదు. కేంద్రం అడిగి రాష్ట్రం ఒప్పుకుంటే అది వేరే విషయం. వీళ్ళు అర్జీ పెట్టుకొని ఒక పక్క 40,000 50,000 కోట్లు కాబోతుంది అని వాళ్ళకి అంచనాలు తెలిసి అక్కడికి పోయి ఒకసారి గడ్కరీ గారి దగ్గరికి నాగపూర్కు పోతారు అధ్యక్ష. రాష్ట్ర ముఖ్యమంత్రి గడ్కరీ గారి ఊరికి పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లక్షణంగా హ్యాపీగా పోయి ఢిల్లీలో కలవచ్చు. అంత రిక్వెస్ట్ చేసుకొని ఏం చేసినారు అధ్యక్ష? అంత రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు చేసినది ఏమంటే 14,000 కోట్లు మాకు చాలు, ఈ పవర్ ప్రాజెక్ట్ లేకుండా పర్వాలేదు, ల్యాండ్ అక్విజిషన్ మీద గ్రే ఏరియా, దాంట్లో కమిట్మెంట్ లేకుండా వీళ్ళు ప్యాకేజ్ కింద ఒప్పుకొని వచ్చినారు. ఎవరిది అధ్యక్ష ఇప్పుడు సమర్థత? మళ్ళీ గ్రామాలు అంటున్నారు అధ్యక్ష. గ్రామాలకు పోతే అచ్చెన్నాయుడు గారు గౌరవ సభ్యులు చెప్తున్నారు అధ్యక్ష, గ్రామాలకు పోతే తెలుస్తుందంట అభివృద్ధి ఎంత అనేది. అందరికీ తెలుసు అధ్యక్ష. 14వ ఆర్థిక సంఘం, 13వ ఆర్థిక సంఘం స్పిల్ ఓవరు, ఎన్ఆర్ఈజీఎస్ కలిసి సిమెంట్ రోడ్లు వేసినారు అధ్యక్ష. సిమెంట్ రోడ్లు కూడా ఎవరు అధ్యక్ష వేసిండేది? ఎక్కడే కానీ మరి సర్పంచులు ఎవరైతే న్యాయంగా ఎన్నుకోబడిన, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన సర్పంచులకు ఇచ్చినారు అధ్యక్ష వేసుకునే దానికి. అక్కడ కూడా జన్మభూమి కమిటీలు మళ్ళీ వాళ్ళు దాంట్లో జోక్యం. జన్మభూమి కమిటీలు చెప్తే తప్ప న్యాయంగా ఎన్నుకోబడిన సర్పంచులకు వాళ్ళ హక్కులు వాళ్ళు నిర్వహించడానికి లేదు. ఏఈలకు, పంచాయతీరాజ్ ఏఈలను బిగించి వాళ్ళు వీళ్ళకి పర్సంటేజ్ ఇస్తే తప్ప అసలు వర్క్ చేయకుండా ఆల్మోస్ట్ రాష్ట్రం అంతా జరిగింది అధ్యక్ష ఇది. తర్వాత
ఒకవేళ వీళ్ళు అభివృద్ధి అంటే సిమెంట్ రోడ్లే అధ్యక్ష, సిమెంట్ రోడ్లు తప్ప ఏముంది ఆడ? సిమెంట్ రోడ్లు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అండ్ 14వ ఆర్థిక సంఘం మ్యాచ్ చేసి కన్వర్జెన్స్ అని పేరు పెట్టినారు. ఆ కన్వర్జెన్స్ కూడా ఏ విధంగా నిర్వహణ జరిగింది అధ్యక్ష? ప్యూర్లీ అక్కడ ఒకవేళ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే చెప్పిన ప్రకారం, తెలుగుదేశం ఎమ్మెల్యే లేని చోట ఇన్ఛార్జ్ చెప్పిన ప్రకారం, మరి దాంట్లో కూడా జన్మభూమి కమిటీలు ఎవరు చెప్తే వాళ్ళకి ఇవ్వాలి. సర్పంచ్ న్యాయంగా ఎన్నుకోబడి పాపం 5 సంవత్సరాల పాటు ప్రజలు ఎన్నుకుంటే ఆయనకు లేదు హక్కు, అది వీళ్ళు చేస్తుండేది అధ్యక్ష. మరి ఇది కాక మరి 2009లో అన్నీ అధ్యక్ష, ఏది బియ్యం కార్డులు అధ్యక్ష, జన్మభూమి కమిటీలు రెఫరెన్స్ లేనిది వాళ్ళు రికమెండ్ చేసింది ఎక్కడన్నా ఇచ్చినారు అధ్యక్ష? రాష్ట్రంలో ఎక్కడే కానీ ఏ ఊర్లన్నా ఇచ్చినారు అధ్యక్ష? చివరకు ఏ వ్యక్తి తనకై తాను తన సొంత డబ్బులతో ఇల్లు కట్టించుకుంటే కూడా, తనకై తాను తన సొంత డబ్బులతో ఇసుక తోలించుకుంటే కూడా అక్కడ కూడా బెదిరించి ఇసుకకు డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవమా కాదు అధ్యక్ష? రాష్ట్రమంతా జరిగింది, ఇది అన్ని చోట్ల జరిగింది అధ్యక్ష. ఈ రోజు గ్రామాలకు పోతే మళ్ళీ జరుగుతుంది అభివృద్ధి అంటే, ఈ రోజు రాష్ట్రం అధ్యక్ష ఆర్థిక పరిస్థితి ఎంత అధ్యక్ష? ఇప్పుడు ఉండేది దాదాపు 97,000 కోట్లు ఉండింది ఎప్పుడు 2014 నాటికి, అది కాస్త 2,60,000 కోట్లకు తెచ్చినారు అధ్యక్ష. అంటే 1,50,000 కోట్లు అప్పు చేసినారు. సరే, అప్పు అంటూ చేసినారు, జిఎస్డిపి నార్మ్స్ లో ఎంత ఉందో అంత చేసినారు. ఆ అప్పుకు 1,50,000 కోట్ల అప్పుకు గాను గట్టిగా కాంక్రీట్ సిమెంట్ కు సంబంధించిన ఆస్తి ఎక్కడన్నా కనపడుతుంది అధ్యక్ష? ఎంత కనపడుతుంది అధ్యక్ష? ఇంతవరకు ఒకటి ఆ పట్టిసీమ ప్రాజెక్ట్ అంటారు. ఆ పట్టిసీమ ప్రాజెక్ట్ కూడా ఎంత అధ్యక్ష? కాగే చెప్పింది 300-400 కోట్ల అవినీతి ఉంది దీంట్లో అని చెప్పి. అంటే 1,600 కోట్లు బిల్లింగ్ జరిగితే వాస్తవానికి 5% దాటకం ఉండేదానికి 21%, 16% ఎక్స్ట్రా ఎందుకు అధ్యక్ష ఇచ్చిండేది? ఎందుకంటే సమయంలో పూర్తి చేసేదానికంట. టెండర్లోనే ఉంది ఈ సమయంలో పూర్తి కావాలని, ఆ టెండర్ కాకుండా మళ్ళీ ఆ సమయంలో పూర్తి చేసేదానికి మళ్ళీ బోనస్ అంట అధ్యక్ష. ఇది ఇంకోటి టెంపరీ బిల్డింగ్లు అధ్యక్ష, మనకు ఇక్కడ ఉండే వెలుగుపూడి సెక్రటరియట్లు, ఈ టెంపరీ బిల్డింగ్లు, ఆ టెంపరీ ప్రాజెక్టు పట్టిసీమ కూడా ఏం పని చేయబోతుంది అధ్యక్ష? పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ ఏం పని చేయబోతుందో అదే పని పట్టిసీమ చేయబోతుంది. 3 సంవత్సరాలు తేడా. పోలవరం అయితే ₹1 ఖర్చు కాకుండా బై గ్రావిటీ నీళ్లు వస్తాయి, పట్టిసీమ మాత్రం నీళ్లు పంపింగ్ చేసి నీళ్లు వస్తాయి అధ్యక్ష 3 సంవత్సరాల పాటు. అది చేసినందువలన ఎంత ఖర్చు అయింది అనేది కూడా జుడిషియస్ యూజ్ ఆఫ్ మనీ చూసుకోవాలి కదా అధ్యక్ష. ఇది ఎవరిది అధ్యక్ష? డబ్బులు అంటే ప్రజల డబ్బులు, ప్రజలు పన్ను కట్టిన డబ్బులే ఈ రోజు ప్రభుత్వానికి వచ్చే డబ్బులు. అప్పుడు ఈ రోజు పరిస్థితి చూసినట్లయితే అధ్యక్ష 16,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోతారు అధ్యక్ష. 16,000 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిపోతారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు 4,000 కోట్లు ఇవ్వాలి, పవర్ కు మళ్ళీ ఇవ్వాలి. ఇన్ని రకాలుగా పెండింగ్ పెట్టి ఈ రోజు బ్రహ్మాండమైన పాలన అంటే బ్రహ్మాండమైన పాలన కాబట్టే కదా అధ్యక్ష 151 అది ఈ రోజు చూస్తూ ఉండాలి అధ్యక్ష. ఊరికే చెప్తూ ఉంటే ఇక్కడ లెక్కలు ఉన్నాయని పేపర్ లెక్కలు ఉన్నాయి కదా అధ్యక్ష. ఈ కథలన్నీ ఇటువైపు ఉన్నప్పుడు చెప్పారు సార్ అధ్యక్ష, మళ్ళీ అదే కథలు చెప్తున్నారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు. అధ్యక్ష, పట్టిసీమ జపం చేస్తున్నారు అధ్యక్ష. మీరు ఈ సంవత్సరం పట్టిసీమ ఆన్ చేయడం మానేయండి, మీకు ధైర్యం ఉంటే. వృధా ప్రాజెక్ట్ కదా, పట్టిసీమ మోటార్లు ఈ సంవత్సరం ఆన్ చేయడం మానేయండి అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్ గారు పట్టిసీమకు అయినటువంటి ఖర్చే చెప్తున్నారు తప్ప ఈ 3 సంవత్సరాల్లో పట్టిసీమ ద్వారా ఈ ప్రాంతంలో ఒక్కొక్క రైతుకు వచ్చినటువంటి లాభం కూడా చెప్తే దానికి అంగీకరిస్తాం అధ్యక్ష. చెప్పాలది మీరు వన్ సైడ్ గా మాట్లాడడం కాదు. పట్టిసీమకైనటువంటి ఖర్చు చెప్పండి. మేము కాదు, లెక్కలు మీ దగ్గరే ఉన్నాయి. పట్టిసీమ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు రైతాంగానికి లాభం వచ్చిందో మీ దగ్గర రికార్డు ఉంది. అధికారులు పిలిచి అది కూడా చెప్పండి, సంతోషిస్తాం. కానీ పట్టిసీమ ఖర్చు అయిపోయింది. 4 సంవత్సరాలు పోతే పోలవరం వస్తుంది కదా, దానికి ఎందుకింత ఖర్చు పెట్టాలని వన్ సైడ్ గా మాట్లాడడం భావ్యం కాదు. ఓకే, ఖర్చు చెప్పండి, 3 సంవత్సరాల్లో రైతుకు వచ్చిన లాభము చెప్పండి. ఓకే, ఇది పనికిమాలిన ప్రాజెక్ట్ అంటున్నారు, ఈ సంవత్సరం మోటార్ లాంచ్ చేయడం మానేయండి. పూర్తిగా మీరు మోటార్ లాంచ్ చేయడం మానితే రైతులు ఏ రకంగా ఆగ్రహిస్తారో మీకే తెలుస్తుంది అప్పుడు ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెన్స్ అనేది. అధ్యక్ష, నేను కొన్ని విషయాలు మీ దృష్టిలోకి తెచ్చి నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు అధ్యక్ష. విమర్శించే అవసరం కూడా లేదు, టైం ఇస్తాం మీకు. అంటున్నారు కదా అన్ని చేస్తామని చెయ్యండి. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా రాష్ట్ర అభివృద్ధి గురించి, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం గురించి
పట్టిసీమ గురించి వచ్చిన బెనిఫిట్ ఎవరు డినై చేయడం లేదు అధ్యక్ష. ఈరోజు నాగార్జున సాగర్ ఉంటే దానికి బెనిఫిట్ ఉంటుంది, శ్రీశైలం ఉంటే దానికి బెనిఫిట్ ఉంటుంది. ఇక్కడ మేము చెప్తుండేది దాంట్లో ఉన్న టెంపరీ నేచర్ ఒకటి, దాంట్లో ఉన్న అవినీతి ఒకటి. ఆ 2 పాయింట్లు చెప్తున్నాం తప్ప ఏ ప్రాజెక్ట్ కట్టినా బెనిఫిట్ అనేది వస్తుంది అధ్యక్ష. బెనిఫిట్ లేకుండా ఎట్లుంటుంది? బెనిఫిట్ అనేది వస్తుంది. మేము అవినీతి గురించి టెంపరీ నేచర్ నుంచి 3 సంవత్సరాలు దీని బదులు పోలవరమే స్పీడప్ చేసుకుంటే ఇప్పటికి అయిపోయింది కదా. మీరు 2016 డిసెంబర్ వరకు 2014లో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంటే 2016 డిసెంబర్ వరకు పోలవరం గురించి అసలు ఊసేయకుండా దాని గురించి మాట్లాడకుండా టెంపరీ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకొని 2017లో సడన్ గా పోలవరం గుర్తుకొచ్చినట్లు సడన్ గా అక్కడికి పోవడము, మాకు 14,000 కోట్లు చాలు, మాకు పవర్ ప్రాజెక్ట్ లేకుండా పర్వాలేదు అని చెప్పి గ్రే ఏరియా పెట్టుకొని ఎక్కువ అంచనాలు చేసుకొని దాని ఆ చిత్తశుద్ధి గురించి మాట్లాడుతున్నాం తప్ప బెనిఫిట్ గురించి మేము మాట్లాడడం లేదు అధ్యక్ష. రైట్, డోంట్ డిస్టర్బ్ ది మెంబర్ ప్లీజ్. లెట్ హిమ్ కంటిన్యూ. మరి పోలవరం అధ్యక్ష, పోలవరం 70% పనులు పూర్తి చేశాం. 2009లో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి 70% పనులు పూర్తి చేశాము. మీ ఇరిగేషన్ అధికారులు అధ్యక్ష మాట్లాడమండి. మీరు మాట్లాడేటప్పుడు చెప్తారు కదా అధ్యక్ష. 2009లో అప్పుడున్న టెండర్స్ క్యాన్సిల్ చేయడం వల్ల ఈ దుర్గతి మనకు పట్టింది అధ్యక్ష. మళ్ళీ 2013 వరకు ఒక్క పని కూడా మొదలు కాలేదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత పోలవరం మొదలు పెట్టాం. ఓకే, మీరు ఇప్పుడు అంటున్నారు కదా పట్టిసీమ 4 సంవత్సరాల్లో అనవసరంగా ఇంత డబ్బు వృధా అయింది, అదే పోలవరం మీద దృష్టి పెట్టితే కట్టిస్తాం, దానివల్ల ఖర్చు తగ్గుతుందని మీరు చెప్పారు. ఓకే, దానికి అంగీకరిస్తాం. మేము 70% చేశాం. 30% తొందరగా 5 మాసాలు 6 మాసాలు 1 సంవత్సరంలో పూర్తి చేయండి. పూర్తి చేసి ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి ఆ ప్రాజెక్టు పూర్తి చేయండి. మేము కాదనడం లేదు కదా. మేము చెప్పిందంతా కూడా మేము చేసిన పనులు. మేము ఓడిపోయామంటే అధ్యక్ష ప్రతిదీ మా సోదరులు అయితే అలా మాట్లాడుతుంది అనుకోలేదు. ఆయన ఎవరో ఒక వ్యక్తి మీద కక్షతో మొత్తం రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడు మీద మొత్తం ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అది నేను బాధపడుతున్నాను అధ్యక్ష. మేము అధికారంలో ఓడిపోయాం. మేము చేయవలసిందంతా చేశాం. మేము ఎంత చేశామో ప్రజల హృదయాల్లో ఉన్నాం. ఓడిపోయినంత మాత్రాన్ని మేము బాధపడడం లేదు. మీరు అంతకంటే ఎక్కువ చేయండి. ఈరోజు 5 సంవత్సరాల అధ్యక్ష ఈ రాష్ట్రంలో అనేక ఫ్యాక్టర్స్ లో ఈ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. అన్ని అవార్డులు మనకు వచ్చాయి. ఇదేదో నేను చెప్పడం కాదు, సాక్షాత్తు భారత ప్రధాని మోడీ గారు మొన్ననే మన రాష్ట్రానికి వచ్చారు అధ్యక్ష. తిరుపతికి మన ముఖ్యమంత్రి గారికి చెప్పి రాష్ట్రం బాగా ముందంజలో ఉంది అన్ని రంగాల్లో, దీనినే మీరు కొనసాగించండి అని సాక్షాత్తు భారత ప్రధాని గారు చెప్పారు అధ్యక్ష. నేను ఇది ఏదో పోయానో చెప్పడం కాదు. అంటే అన్ని ఫ్యాక్టర్స్ లో ఇప్పుడే కరెంటు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎంత బాధ అనిపిస్తుంది. ఒకసారి మీరు మననం చేసుకోండి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి రోజుకి 18 గంటలు గ్రామాల్లో కరెంట్ లేక ప్రజలు అల్లాడారు. ఇది ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలి. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 మాసాల్లో మొత్తం వ్యవస్థను సరిచేసి మొన్నటి వరకు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా 1 నిమిషం కరెంటు పోలేదు. ఈ రోజు కరెంటు పోయిందంటే మనకి విద్యుత్ లేక కాదు అధ్యక్ష. మీరు దృష్టి పెట్టడం లేదు దయవుంచి విద్యుత్ శాఖ మంత్రి గారు, లేకపోతే అనుభవజ్ఞ వారు కొద్దిగా డిపార్ట్మెంట్ తో మాట్లాడండి. ఈ రోజు పవర్ కట్స్ విపరీతంగా వచ్చాయి. మాటలు చాలా ఈజీగా చెప్పొచ్చు, గంటల గంటల ప్రసంగాలు చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని 1994 నుంచి ఈ రోజు వరకు మాట్లాడిందే మాట్లాడుతూ విమర్శించిందే విమర్శిస్తే మీకేం లాభం రాదు. దీనివల్ల మీకు ప్రయోజనం రాదు. మీ మీద ఒక నమ్మకం విశ్వాసం పెట్టుకుని 151 మంది గెలిపించారు. మీరు పాలన మీద దృష్టి పెట్టండి. అందరూ కొత్త వాళ్ళు అయ్యారు. ఒక్క నిమిషం, అందరూ కొత్త వాళ్ళు అయ్యారు. నాయుడు గారు ఒక్క నిమిషం. అధ్యక్ష 4-5 అంశాలు గౌరవ సభ్యులు 4-5 అంశాలు చెప్తున్నారు అధ్యక్ష. దాంట్లో వాస్తవాలు కూడా ఒకసారి పరిశీలిద్దాం అధ్యక్ష. 2014 సడన్ గా తెలుగుదేశం ప్రభుత్వం వస్తూనే సడన్ గా బల్బులన్నీ వెలిగినాయి కాదు అధ్యక్ష జరిగిండేది. 2014 ముందర భారతదేశం అంతా కూడా థర్మల్ పవర్ ఏదైతే బొగ్గుతో విద్యుత్ ఉత్పాదన అవుతుందో అది ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉండింది అధ్యక్ష. 2013 నుంచి కూడా సడన్ గా
రేట్లు డీజిల్ రేట్లు తగ్గడం కానీ, ఇంటర్నేషనల్ పెట్రోలియం ధరలు తగ్గడం కానీ, బొగ్గు ధరలు తగ్గడం కానీ వచ్చినందువలన ఆల్రెడీ రెడీమేడ్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఉత్పత్తిలోకి వచ్చినాయి అధ్యక్ష. అది ఇక్కడే కాదు, ఇక్కడ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, భారతదేశంలో ప్రతి చోట కూడా ఆటోమేటిక్ గా ఈ రోజు వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే, ఇప్పుడు ఏదో మేము వస్తూనే బల్బు వస్తువులు వెలిగిస్తూనే బల్బులు వెలిగినాయి, లేకుంటే కరెంట్ లేదన్నట్లు. ఏ పవర్ ప్రాజెక్టు, పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ తయారు చేయాలంటే 3 నుంచి 5 సంవత్సరాలు మినిమం పడుతుంది అధ్యక్ష. 2014 ముందర ఇన్స్టాల్ అయిన కెపాసిటీ రెడీగా ఉంది కాబట్టి వీళ్ళ అదృష్టవశాత్తు, మిగతా రాష్ట్రాలు కూడా అదృష్టవశాత్తు బొగ్గు ధర తగ్గింది, ఇంటర్నేషనల్ గా డీజిల్ పెట్రోలియం ధర తగ్గింది కాబట్టి, షిప్పింగ్ కాస్ట్ తగ్గింది కాబట్టి రెడీగా ఉన్న పవర్ ప్లాంట్ లో ఉత్పత్తి స్టార్ట్ అయింది అధ్యక్ష. మరి ఈ రోజు ఎందుకు చేయలేదు అని అంటున్నారు కదా అధ్యక్ష. ఈరోజు చూడండి అధ్యక్ష, ప్రభుత్వం ఏపీ ట్రాన్స్పోర్ట్, జెన్కోకు వివిధ సంస్థలకు కట్టాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయి అధ్యక్ష? 10,971 కోట్లు బకాయిలు కట్టాలి అధ్యక్ష. పెట్టినారు, పోయినారు. ఇప్పుడు దాన్ని సర్దుకోవాలంటే టైం పడుతుంది కదా అధ్యక్ష. ఏదైనా కానీ అప్పు చేసిపోయేదేముంది, సులభము. అప్పును కట్టి మళ్ళీ దాన్ని చేసేది కదా అధ్యక్ష. కొంచెం టైం పడుతుంది, అన్ని సెట్ అవుతాయి అధ్యక్ష. తర్వాత పోలవరం గురించి కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష. పోలవరం గురించి మాట్లాడుతున్నారు. పోలవరము ఇంకొక 6 నెలల్లో కంప్లీట్ చేయండి అంటే ఏ విధంగా చెప్తున్నా అంటే, ఇంకా కట్టేసినాము, ఇంకా కొద్దిగా మిగిలింది, ఇంకా కంప్లీట్ చేయండి అని. అది ఒక్కటే కాదు అధ్యక్ష, దానికి ఇంతవరకు 5 సంవత్సరాలుగా ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినారు అధ్యక్ష. వీళ్ళు ఇంతవరకు పోలవరం ల్యాండ్ అక్విజిషన్ అనేది పూర్తి చేయలేదు అధ్యక్ష. ఇంకా భూసేకరణ పూర్తి చేయలేదు. భూసేకరణ చేయాలి. భూసేకరణ ఖర్చే కొన్ని 1000 కోట్లు ఉంది. వీళ్ళు పోయి ప్యాకేజ్ అని ఒప్పుకొని అక్కడ కేంద్రం దగ్గర పోయి అది గ్రే ఏరియాగా పెట్టి దానికి ఒక క్లారిటీ లేకుండా చేసి పెట్టిన ఘనత వీరి దగ్గర ఉంది అధ్యక్ష. ఇది కాక మళ్ళీ కొత్తగా అవార్డ్స్, ఎన్ని అవార్డ్స్ అధ్యక్ష వచ్చినాయి? బల్బు వెలిగించినందుకు, కరెంట్ సేవింగ్ అయినందుకు, ఎల్ఈడి బల్బులు అని చెప్పి పల్లెటూళ్ళలో పెట్టినారు అధ్యక్ష. ఒక్కసారి చూడండి, ఒకటన్నా వెలుగుతుందేమో అక్కడ. 100 కోట్లు పెట్టి ఎల్ఈడి పెట్టినారు. ఆ అవార్డ్స్ తో పాటు విపరీతమైన అవినీతి ఉంది. దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉందని ఒక సంవత్సరము, అవినీతిలో 2వ స్థానంలో ఉందని ఇంకొక సంవత్సరము ఆ అవార్డ్స్ కూడా వచ్చాయని చెప్పి మీకు మనవి చేస్తా ఉండాలి అధ్యక్ష. మా సోదరులు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయనకి ఇష్టానుసారంగా ఎక్కడ బాగుంటే అక్కడ మాట్లాడతారు, బాగులేకపోతే మా మీద నెట్టేస్తున్నారు. కరెంట్ లేదయ్యా, కరెంట్ లేదయ్యా అంటే అప్పుడు కరెంట్ ఉత్పత్తి అయిన కరెంటే మీరు రివ్యూ చేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక కరెంట్ అదనంగా అవసరం లేదు. మీరు దాని మీద దృష్టి పెట్టడం లేదు. దృష్టి పెడితే కరెంట్ అవసరమే లేదు. అంత కరెంట్ మన దగ్గర ఉంది. మేము అధికారంలోకి వచ్చేసరికి 22.5 మిలియన్ యూనిట్లు పవర్ తక్కువగా ఉంది. మీరు ఇష్టానుసారం మాట్లాడితే మాకు పోనీ మీ ఎంత చదువు రాకపోవచ్చు, ఎక్కడ విదేశాల్లో చదవచ్చు, కనీసం జ్ఞానంతో మాట్లాడుతున్నాం. మీరేదో నచ్చినట్టుగా లేకపోతే ఇప్పుడు ఏదో బాగులేనట్టుగా మాట్లాడకండి. మేము చెప్పిన తప్పు చెప్పడం లేదు, సలహాలు ఇస్తున్నాం. మేము ఎవ్వరికి విమర్శించడం లేదు. పోలవరం కాపర్ డ్యామ్ తో కూడా పూర్తి చేశాం, మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు నాగపూర్ వెళ్ళారని అంటున్నారు. నాగపూర్ ఏంటండి, ఎంత దిగజారైనా సరే వెళ్ళాం. దేని గురించి వెళ్ళామండి? మాకేం అవసరమా? రాష్ట్ర ప్రయోజనాల గురించి. ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు ఎప్పటి నుంచో పేరుకే పోలవరం ప్రాజెక్టు తప్ప, ఎంతో మంది ముఖ్యమంత్రులు మాట్లాడి ప్రసంగాలు చేస్తున్నారు తప్ప, దీనికి ఎక్కడైనా ఒక పులి స్టాప్ ఉండాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని అన్ని దగ్గరికి వెళ్ళాం. ఏదో మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు, మీ మాట దరఖాస్తు రాసి పోలవరం ప్రాజెక్టు మాకు ఇవ్వండి ఇవ్వండి అని రాసి మేము బహిష్కారం తీసుకున్నామని అడుగుతున్నారు. ఆ దరఖాస్తు ఉంటే ఇవ్వండి. నీతి ఆయోగ్ ఈ దేశంలో జాతీయ ప్రాజెక్టులు జవహర్లాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి జాతీయ ప్రాజెక్టులు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు కేంద్రానికి బాధ్యత ఉన్నా కూడా రాష్ట్రము వాళ్ళు స్పెషల్ ప్యాకేజీలో భాగంగా తెచ్చుకున్నారు. ఇది నీతి ఆయోగ్ ఇచ్చిన నోట్ ఉంది, అది మీకు సమర్పిస్తాను అధ్యక్ష. అది మీరు సర్క్యులేట్ చేయొచ్చు, గౌరవ సభ్యులు చూడలేదేమో, సర్క్యులేట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వము అడిగి మేము నిర్వహిస్తాము అని చెప్పి అడిగిన తర్వాతనే ఇచ్చినామని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు క్లియర్ గా వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు అధ్యక్ష. రెండవ పాయింట్, పోలవరం ఏదో వీళ్ళే కనిపెట్టినట్లు. ఎవరు అధ్యక్ష? పోలవరం ప్రాజెక్ట్ అనే దానికి విత్తనం వేసిన కాడి నుంచి అదొక స్థాయికి వచ్చే వరకు రాజశేఖర రెడ్డి గారు కాదా అధ్యక్ష? ఎవరు అధ్యక్ష? ల్యాండ్ అక్విజిషన్ చేసినది ఎవరు అధ్యక్ష? కెనాల్ పూర్తి చేసినది ఎవరు అధ్యక్ష? 2016 డిసెంబర్ వరకు దాన్ని పక్కన పెట్టి పట్టిసీమ ప్రాజెక్ట్ చేసుకొని 10 ఏళ్ళలో కొత్త కనిపెట్టినట్లు వీళ్ళే కనిపెట్టినట్లు. ఇత్తనం వేసినది రాజశేఖర రెడ్డి గారు, మొక్కలు వచ్చినది రాజశేఖర రెడ్డి గారు. తీలో వీళ్ళ చేతికి వచ్చి ఇంకా 3-4 సంవత్సరాలు డిలే అయింది. వీళ్ళ ముందర ఉన్న 3 సంవత్సరాలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మా చంద్రబాబు నాయుడు గారే విత్తనం వేశారు, అక్కడ మేమే చేశామని చెప్పడం లేదు. టంగుటూరు అంజయ్య గారి నుంచి పోలవరం ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నాం. ఎలక్షన్లు వచ్చేటప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాం. మేము చెప్పలేదే మేమే ఫౌండేషన్ వేసామని. నీతి ఆయోగ్ ఏం చెప్పింది?
ఎన్నో ప్రాజెక్టులు జాతీయ స్థాయిలో జవహర్లాల్ నెహ్రూ ఫౌండేషన్ వేసిన ప్రాజెక్టు కూడా ఈ రోజు వరకు కంప్లీట్ అవ్వలేదు. మీకు పోలవరం జీవనాడి మీ రాష్ట్రంలో మీరు చేసుకుంటే ప్రాజెక్ట్ అవుతుందంటే అది మనం తీసుకొని చేయడం తప్ప. అందులో అవినీతి ఉందా? అందులో కమిషన్లు ఉన్నాయా? మీ గవర్నమెంట్ మీ దగ్గర ఉంది కదా అధ్యక్ష, ప్రభుత్వం మీ దగ్గర ఉంది కదా. నేను అదే చెప్పాను కదా అధ్యక్ష. ఓకే, మేము కమిషన్ల గురించి ఎక్కువ చేశాం. శ్రీకాంత్ రెడ్డి గారు ఏంటి చెప్పు. మేమేమన్నా దరఖాస్తు చేశామా, వాళ్ళే మాకు ఇచ్చారు, మీరు కట్టుకొని ఇచ్చారు అని ఆయన చెప్పాడు. ఇప్పుడేమన్నారు సార్, మరి అది ఆ రాష్ట్రానికి జీవనాడి మేము కట్టుకుంటామని చెప్పి నోట్ ఇచ్చారని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు సార్. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పారు సార్? నీతి ఆయోగ్ చెప్పింది, వాళ్ళు కట్టుకుంటామని చెప్తేనే మేము ఇచ్చామని నీతి ఆయోగ్ చెప్పింది. తనేమన్నా మేము అసలు అడగలేదు అటువంటి మాట మాట్లాడతాడు. డబుల్ స్టాండర్డ్స్ గా మాట్లాడుతూ ఇష్టానుసారంగా హౌస్ ని తప్పుదో పట్టించడం అన్నటువంటి సరైనటువంటి కాదు సార్. గతంలో ఇలాగే ఐ థింక్ తెలంగాణలో ప్రాజెక్ట్ గురించి మేము హౌస్ కు తప్పుడు లెక్కలు ఇస్తాము, మేము సర్కాస్టిక్ అలా ఇస్తామని చెప్పి స్వయాన అప్పుడు ఉన్నటువంటి అపోజిషన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సింది, హౌస్ అనేటువంటి చాలా గౌరవమైనటువంటి పరిస్థితి. వీళ్ళు 5 సంవత్సరాలు నిర్వీర్యం చేశారు. ఎలాగంటే అలాగ మాట్లాడించి తప్పుదోవ పట్టించేటువంటి తెలివితేటలు మాకున్నాయన్నటువంటి ఆలోచనలు మానుకోవాలి అధ్యక్ష. పోలవరం మాత్రము అంజయ్య గారు శంకుస్థాపన చేసిందచ్చు, కానీ పక్కనున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడి అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి 24 క్లియరెన్సెస్ లో దాదాపు 23 క్లియరెన్స్లు తెచ్చినటువంటి ఘనత రాజశేఖర్ గారిది అన్నటువంటిది వీళ్ళు పదే గుర్తు చేయాలి అధ్యక్ష. కారణం ఆ ప్రాజెక్ట్ మీరు ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి తద్వారా రాయలసీమ కూడా నీళ్లు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు జలయజ్ఞం ప్రాజెక్ట్ అన్ని టేకప్ చేసి ఒక రూప్ కు తీసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష? వెలుగొండ ఏం చేశారు అధ్యక్ష? ఎంత దోపిడీ చేసుకుంటున్నారు? హంద్రీనేవారు ఎంత దోపిడీ చేశారు అధ్యక్ష? 5 ప్రాజెక్టులను. గాలి నగిలి ఎంత దోపిడీ చేసుకోవడానికి టెండర్లు పిలిచారు అధ్యక్ష? ఇదే అధ్యక్ష చేయటము. 5 సంవత్సరాల పాలనలో దుర్మార్గంగా వ్యవహరించి కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం నడిపి ఏ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయడం ఆలోచన లేకుండా దుర్మార్గంగా వేల కోట్లు ప్రజల సొమ్మును దోచుకొని ఈ రోజు వాళ్ళు ఏదో చేశారు. ఏ ప్రాజెక్టు కూడా టేకప్ చేయలేదు అధ్యక్ష. కేవలం కాంట్రాక్టర్ల కోసం దాన్ని ఎస్టిమేషన్స్ బూస్టప్ చేసుకొని దోచుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేశారు అధ్యక్ష. విద్యుత్ కూడా 2014లో ఎలాగొచ్చిందంటే అప్పుడు ఉన్నటువంటి దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కృష్ణపట్నం థర్మల్ కేంద్రం కానీ ఇలాగ థర్మల్ ప్రాజెక్ట్స్ తీసుకురావటం వలన అవన్నీ ఇప్పుడు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు వీళ్ళు వస్తానే బలుపు లేదు అధ్యక్ష. అప్పుడు ఆయన చేసినట్టు కృషితో వీళ్ళ అదృష్టశాత్తు వీళ్ళ పొజిషన్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళ పొజిషన్ నడిచింది అధ్యక్ష. ఇద్దరు కుమ్మకాయ నడుపుకున్న మాట మనకు తెలుసు అధ్యక్ష. ఈ కుమ్మకైనటువంటి ప్రభుత్వాలు ఈ రకంగా ఏ రకంగా అయితే ఆపదలు చేసుకొని విద్యుత్ సక్రంగా రానియకుండా చేసి వీళ్ళు వైఫల్యం చెప్పి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టడం ఎంతవరకు సమంజసం? హౌస్ తప్పుదో పట్టించే విషయం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, చాలా సీనియర్, 78లో ఆయన ఎమ్మెల్యే, రాజశేఖర్ గారు 78లో ఎమ్మెల్యే. ఈయన ఐఎన్సీ తరఫున ఎన్నికయ్యాడంట, ఆయన పార్టీ మారి ఈయన వచ్చాడంట. ఈయన ఇందిరా కాంగ్రెస్ ద్వారా ఎన్నికయ్యారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ఏదైతే ఉందో ఐఎన్సీ దాంట్లోనే ఎన్నికయ్యారు అధ్యక్ష. ఆయన పార్టీ మారలేదు అధ్యక్ష. ఆ పార్టీ విలీనం ఐఎన్ఎస్ లో కాంగ్రెస్ విలీనమైనటువంటి మాటలు మర్చిపోయి తాను ఫిరాయింపు చట్టం లేకపోయినా ఆ రోజు పార్టీని మారాడు అనేటువంటి మాట పదే చెప్పడం ద్వారా మీ ద్వారా దృష్టికి తెస్తున్న అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పార్టీ మారలేదు అధ్యక్ష. ఆయన ఎన్నికైనటువంటి ఆవుదూడ గుర్తు పైన అది ఒరిజినల్ కాంగ్రెస్, అది మర్చిపోయి అక్కడ తప్పుదో మాట్లాడించాడు. తన సమకాలీకుడు చేసే రాజశేఖర రెడ్డి గారు యొక్క గొప్పతనం పొగుడుకోలేక అక్కడ ఈర్షితో మాట్లాడడం. ఎప్పుడు రాజశేఖర గారు తప్పు చేయలేదు అధ్యక్ష. పార్టీలు మారి వచ్చినప్పుడు ఏ రోజు కండవలు కప్పలేదు అధ్యక్ష. మీరేం చేశారు? 23 మంది శాసనసభ్యులు ఏం చేశారు? ఈ రకంగా ఎన్ని మోసాలు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఏదో సత్యరీతిలాగా అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు అధ్యక్ష. ఇక్కడ మొదటి రోజే అధ్యక్ష చెప్పండి అధ్యక్ష. ఆయన చెప్పాడు పోలవరం 3 నెలలు చేస్తామా 5 నెలలు చేస్తారా అని. అధ్యక్ష, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో ప్రతిలో స్పష్టంగా పోలవరం ఎవరైతే స్టార్ట్ చేసి దాన్ని ముందు ఇనిషియేషన్ తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లే దివంగత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈ రాష్ట్రానికి పోలవరం కంప్లీట్ చేసే ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అవుతుందని మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా ఉండన్నా 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకుండా ఒకటే చెప్తున్నాడు కాబట్టి అధ్యక్ష, పోలవరంలో ఎంత సూపర్ గా కడుతున్నారంటే కన్స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీరు, క్వాలిటీ కంట్రోల్ ఒకటే అధ్యక్ష.
దొంగ ఆయనే, పోలీసు ఆయనే. ఆ విధంగా అంటే పొద్దున కన్స్ట్రక్షన్ చేస్తాడంట, రాత్రి దొంగతనం చేస్తాడంట. ఆ విధమైన అధికారులను పెట్టి పోలవరం నడిపిన ఘన చరిత్ర అధ్యక్ష వాళ్ళది. ఈ దేశంలోనే రివర్స్ టెండరింగ్ తో జ్యుడిషియల్ సిస్టమ్ ని టెండరింగ్ సిస్టమ్ తీసుకొచ్చి ట్రాన్స్పరెన్సీగా తీసుకొస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈరోజు చెప్తున్నా 45 days లో కాన్స్టిట్యూటెడ్ కమిటీ తప్పకుండా అన్ని తీసాం అధ్యక్ష. టెన్షన్ ఎందుకు, తొందర ఎందుకు? 45 రోజుల్లో వాళ్ళు ఎస్కలేషన్ బయటపడతాయి. ఈ రాష్ట్రంలో ఎంతెంత ఎస్కలేషన్ అన్ని కూడా బయటపడతాయి. తొందర ఎందుకు? 45 days అచ్చెన్నాయుడు గారు చెప్పాల్సిన అవసరం లే. 4 నెలల్లో చేయండి, 3 నెలల్లో చేయండి అని. ఖచ్చితంగా నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నా. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పోలవరం స్టార్ట్ అవుతుంది. ఈ రాష్ట్రానికి జీవనాడి అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైట్. సభ్యులందరికీ ఒక రిక్వెస్ట్. సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు అవసరం ఉన్న దగ్గర ఇంటరప్షన్ అవసరమే, కాకపోతే లెట్ హిమ్ కంప్లీట్. ఎస్ ఎస్ ప్లీజ్ 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 రాజా గారు ఒక్క నిమిషం ప్లీజ్. నో 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 నెక్స్ట్ ప్లీజ్. నేను అనేది మళ్ళీ మీకు ఆపర్చునిటీ వస్తుంది. యూ నోట్ ఇట్ నౌ అండ్ దాని మీద మీరు వర్కౌట్ చేయండి. అది మీరు మాట్లాడండి. నాయుడు గారు సార్. అవాస్తవాలు మాట్లాడవలసిన అవసరం లేదు మాకు అధ్యక్ష. మేము కొన్ని చెప్తున్నాం, కొన్ని సలహాలు ఇస్తున్నాం, మీకు పాటించమని చెప్తున్నాం. మీరు వ్యక్తినిశారు, ఇది చేశారని విమర్శించడం లేదు అధ్యక్ష. పోలవరం మాకు ఎలాగైందంటే అదృష్టం కొద్ది ఇరిగేషన్ మంత్రి అయినటువంటి వ్యక్తి అదృష్టం కొద్ది ఇరిగేషన్ మంత్రి అయ్యి మా బాబు గారికి నీతులు చెప్తుంటే కొద్ది బాధ అనిపిస్తుంది అధ్యక్ష. నాకు కొద్ది బాధ అనిపిస్తుంది. ఎవరైనా మాట్లాడొచ్చు. నిన్న లేదు మొన్న ఇరిగేషన్ మంత్రి అయ్యి చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ మీద పాఠాలు చెప్తుంటే నాకు కొద్ది బాధ అనిపిస్తుంది. నాయుడు గారు ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. నువ్వు మాట్లాడు అధ్యక్ష. ఆయన కొడుకులాగా కనీసం నియోజకవర్గాన్ని కూడా పేరు పెట్టి పిలిచలేకుండా మందలు గెలిపించే తప్పును మాత్రం లేదు అధ్యక్ష. డాక్టర్ని అయ్యిండొచ్చు, మేబీ ఐ న్యూ టు దిస్ ఫీల్డ్, బట్ తొందరగా నేర్చుకుంటాం. విల్ గో ఫాస్ట్. నీతో 40 సంవత్సరాలు ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు కాదనట్లో మేము అట్లా అని చెప్పి ఆయన తప్పులు చేస్తా ఉంటే, దోచుకొని తింటా అంటుంటే అంటే మేము చెప్పకూడదు, యంగ్స్టర్స్ రాకూడదు అన్ని విధానంలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏమీ లేని వ్యక్తికి, కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టి ఎమ్మెల్సీ ఇచ్చి జాబ్ ఇచ్చిన అనిల్ కుమార్ చేయాలని చెప్పి చేస్తున్నాం అధ్యక్ష. అదే నాయుడు గారు, నాయుడు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. నేను అదే ఒక్క నిమిషం ప్లీజ్ 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 ఒక్క నిమిషం అనిల్ కుమార్ ప్లీజ్ ఒక్క నిమిషం. నాయుడు గారు ప్లీజ్ ఇలా వినండి ప్లీజ్. వన్ మస్ట్ బి కన్ఫైడ్ టు సబ్జెక్ట్. ప్రాబ్లం ఉండదు, బట్ మనం ఎప్పుడైతే ఇండివిజువల్స్ మనం కన్సిడర్ చేస్తున్నామో ఇష్టం అవుతుందండి. ప్లీజ్ నేను ఇలా వింటారా? నాయుడు గారు పేరు దయచేసి ఎవరు కూడా మాట్లాడటం సబ్జెక్ట్ కన్ఫైడ్ అవ్వండి. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకున్నటువంటి అవినీతి పరిపాలన మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందిస్తామని మాట తప్ప తలగని చెప్పి ఆవిడకి మనం విమర్శిస్తాం అధ్యక్ష. మాటలు కొత్తగా అయ్యాం. నేను కూడా చాలాసార్లు మాటలు తప్పులు తొలగాను. నేను కూడా క్షమాపణ చెప్పాను. నేనేదో గొప్ప నాయకుడిని అనుకోవడం లేదు. 2-3 పర్యాయాల్లో నేను కూడా తప్పు మాట్లాడాను అధ్యక్ష. నేను వెంటనే లేచి అధ్యక్ష నేను మాట్లాడిన తప్పు రికార్డును తీయండి, నేను క్షమించమని చెప్పి కోరాను అధ్యక్ష. తప్పు చేస్తే క్షమాపణలు కోరడం పెద్ద విచిత్రం కాదు. మీరు వ్యక్తిగతంగా వెళ్ళకండి. మీరు ఓకే, మీరు పోలవరం మీద తప్పు జరిగింది, పోలవరం టెండర్ తగ్గిస్తామన్నారు, తగ్గించండి, సన్మానం చేస్తాం. మీ సబ్జెక్ట్ కన్ఫైడ్ ఉంది అధ్యక్ష. ప్లీజ్ గవర్నర్ అడ్రస్ కన్ఫైడ్ అవ్వండి అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో చాలా బాధ ఎక్కడ అనిపించిందంటే, ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాలన చేస్తున్నారంటే అమరావతిలో మనం తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్ నిర్మించుకున్నాం కాబట్టి, మనందరం కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశామంటే, ఈరోజు ఇక్కడ మనం ఒక అసెంబ్లీ నిర్మించుకున్నామంటే, మీ అందరూ పాలన సాగిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం నుంచి మన పాలన జరగాలని,
సెక్రటేరియట్ అసెంబ్లీ అన్ని కట్టుకున్నాం. కానీ మీ గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో ఎక్కడ కూడా అమరావతి అనే పదం లేకపోవడం బాధ అనిపించింది అధ్యక్ష. కనీసం అమరావతి ఇన్ని సంవత్సరాల్లో కడతాం, ఈ రాజధాని నిర్మిస్తాం, ఇప్పటికీ పనులు అయ్యాయి, ఇవి కొనసాగిస్తామని ఒక్క మాట కూడా మాట్లాడలేదు అధ్యక్ష. ఈరోజు పరిశ్రమల గురించి కానీ, పట్టణంలో మౌలిక సదుపాయాల గురించి కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కానీ, మన రాష్ట్రానికి జీవ నాడి ఆస్తి అయినటువంటి యువత గురించి కానీ ఎక్కడ మాట్లాడలేదు. దాని గురించి కూడా గుర్తు పెట్టుకోమని చెప్తున్నాం అధ్యక్ష. మీరు చాలా హామీలు ఇచ్చారు, మేమేమీ విమర్శ దర్శించుకోలేదు. వెయిట్ అండ్ సీ అన్ని చూస్తాం. ఇప్పుడే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు విద్యుత్ శాఖలో చాలా బకాయిలు ఉన్నాయి, కట్టలేకపోతున్నామని. అధ్యక్ష, మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా ఒక సూచన, తెలంగాణ నుంచి కూడా మనకు రావాలి 7,000 కోట్లు. అది రాలేదు. ఎన్నో సందర్భాలు అడిగాం. అందుకని చెప్పి 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి అన్ని ఆస్తులు పంపకాలన్నీ జరిగినంత వరకు ఇప్పుడు అనొచ్చు మేమేదో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ భవనాలన్నీ రాసిచ్చామని చెప్పి ఏదో మేము పెద్ద హీరోలు, వెంటనే క్యాబినెట్ ఏర్పడక ముందే ఓ భోజనానికి వెళ్ళి రాసిచ్చామని మీరు గొప్ప చెప్పుకోవచ్చు. మేము ఎందుకు ఆపాం? ఈ రాష్ట్రానికి 9-10 షెడ్యూల్స్ లో వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రావాలి. అన్ని లావాదేవీలు తేలినంత వరకు ఇవ్వకూడదని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నామే. ఓకే, ఇచ్చారు మీరు, మేమేమి దాన్ని విమర్శించదలుచుకోలేదు. 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి బకాయిలన్నీ, అక్కడ రావాల్సినటువంటి వాటాలన్నీ తెప్పించండి, సంతోషిస్తాం. రాష్ట్ర ఆర్థికంగా బలపడుతుంది. ఆ రకంగా చెయ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష. చాలా హామీలు ఇచ్చారు, ఇప్పుడే నేను మాట్లాడదలుచుకోలేదు. మీరన్నీ కూడా సంపూర్ణ మద్యపానం అన్నారు దశల వారీగా, అదేవిధంగా పెన్షన్ 3,000 అన్నారు, 250 పెంచారు. మీరు దశల వారీగా మీరు ఇచ్చినప్పటికీ ఎంతమంది తల్లులు, ఎంతమంది వృద్ధులు ఉంటారో లేదో దేవుడికే తెలియాలి. ఇవన్నీ మీరు ఇస్తూ అన్నారు. మేము పసుపు కుంకుమ ఇస్తే అధ్యక్ష, మా మహిళా సోదరిమణులు ఉన్నారు, పసుపు కుంకుమ అంటే ఆడవాళ్ళకు ఒక ఆస్తి అధ్యక్ష. దాన్ని కూడా మా సోదరులు విమర్శిస్తుంటే బాధ అనిపించింది అధ్యక్ష. ఇవ్వండి, మేము ఇచ్చాం. మీరు మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు, చెయ్యండి, స్వాగతిస్తాం. మీరు చెప్పుకోండి మేము చేశామని. కానీ ఏదో మేము చేసినవన్నీ తప్పులని, మేమేదో కావాలని చేశామని చెప్పి వక్రీకరించి ఇంకా మీరు మాట్లాడుకొని పలచనవద్దు. 5 సంవత్సరాలు మా గురించి చెప్పారు, ఈ రీతికి వెళ్ళారు, ఇంటింటికి వెళ్ళారు, ప్రతి ఊరికి వెళ్ళి పాదయాత్ర చేశారు, మా మీద ఎన్నో అవాస్తవాలు చెప్పారు. మీరు ఆచరణ కానిటువంటి హామీలు ఇచ్చారు, ప్రజలు అవన్నీ నమ్మారు, మీకు ఓట్లేసి అధికారాన్ని ఇచ్చారు. మీరు అమలు చేయండి. ఇంకా 5 సంవత్సరాలు ఏదైతే ప్రతి గడపకు మాట్లాడారో, ప్రతి విషయంలో మీరు మాట్లాడారు, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాత పాటే పాడి మీరు మళ్ళీ అవమానం పాలు అవ్వకుండా మీరు చెప్పినవన్నీ మీరు చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమీ ఒకటి నిర్మించలేదని మా సోదరులు చెప్తున్నారు. రేపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిస్కషన్ వచ్చినప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రతి ప్రాజెక్టు మా నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో చాలా కంప్లీట్ చేశాం. ప్రజల అవసరాల గురించి, ఆ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం కోరిక మేరకు ఇంకా కొత్త ప్రాజెక్టులు కూడా శాంక్షన్ చేసి టెండర్లు పిలిచాం. మీరన్నీ క్యాన్సిల్ చేస్తా ఉన్నారు, చెయ్యండి. అందులో తప్పులుంటే సరిచేయండి, అందులో ఎవరైనా తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి, కాదన్నో లేదు. కానీ ఏదో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేశారు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నుంచే ఈ పథకం పుట్టింది, ఈ పథకం చేస్తే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందని ఆ నెపంతో మాత్రం మీరు ఆ కార్యక్రమాలు ఆడి రాష్ట్ర ప్రజలకి మీరు అన్యాయం చేయొద్దని నేను ఒక సలహా ఇస్తున్నాను. ఏది ఏమైనా సరే వేచి చూస్తాం. మీరు కూడా సమర్థవంతమైన పాలన అందించండి. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ, పాదయాత్రలో కానీ, నిన్న లేదు మొన్న కానీ ఏవైతే హామీలు ఇచ్చారో, ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈరోజు నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రతిపక్ష పార్టీగా మేము సంపూర్ణమైనటువంటి సహకారాలు అందిస్తాం. ఎక్కడైనా మీ తప్పులు ఎత్తి ఉన్నా సరే, ఎక్కడైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా సరే కన్స్ట్రక్టివ్ గా సజెషన్స్ ఇచ్చి మీరు మేము అందరం కలిసి ఈ కొత్త రాష్ట్రంలో, ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా
ఇబ్బందులు లేనటువంటి రాష్ట్రంగా తయారు చేయడానికి మా పాత్ర పోషిస్తామని శాసనసభ సాక్షిగా మీకు హామీ ఇస్తున్నాం. చివరిగా ఒక్క మనవి గౌరవ శాసనసభ్యులకి, కుందాతో ఉండండి. ఏదో జరిగిపోయిన విషయాలు ప్రతిరోజు మాట్లాడి మీరు విమర్శలు చేస్తే దానివల్ల మీకు ఫలితాలు రావు. మీరే అన్నారు, మీరు ఎక్కడ ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు. ప్లీజ్ కన్క్లూడ్. ప్లీజ్ అవలంబిస్తే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పి తీర్మానం పైన మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీకు శాసనసభకి మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. అధ్యక్ష, రాజేంద్ర గౌరవ సభ్యులు ఇప్పుడే చెప్పినారు, ఎన్నో కొన్ని అంశాలు గవర్నర్ గారి సందేశంలో పెట్టలేదని. చాలా బ్రీఫ్ గా ఏది అవసరమో, ఏది మన మేనిఫెస్టోలో ఉందో, ఏది నిజంగా చేయదలుచుకున్నామో అది మాత్రం పెట్టడం జరిగింది అధ్యక్ష. వాళ్ళది ఉంది పోయినసారి 58 పేజీలు అధ్యక్ష, 58 పేజీలు అధ్యక్ష. అధ్యక్ష అన్నిటికి వస్తాను అధ్యక్ష. 15 పేజీలతో గవర్నర్ గారి సందేశం పెడితే పాపం గవర్నర్ గారు కూడా పెద్ద ఆయన, పాపం ఏదో తృప్తిగా చదివినాడు పోయినాడు. వాళ్ళు పెట్టినారు అధ్యక్ష 58 పేజీలు, పాపం ఎన్నిసార్లు నీళ్లు తాగాల్సి వచ్చిందో మధ్యలో చదివేటప్పుడు పోయినసారి. దాంట్లో ఒక్కటన్నా పూర్తయ్యేది ఉందా ఏది? పసుపు కుంకుమ అని చెప్పి రేపు ఎలక్షన్ ఉంటే 15 రోజుల ముందర, వారం రోజులు 10 రోజుల ముందర రుణమాఫీ అని చెప్పి ఇంకా పూర్తి కాకుండా వారం ముందరే ఇంకోటి ఏదో ఇస్తామని చెప్పి, అంటే 2 రోజులు 3 రోజులు నోటిఫికేషన్ వచ్చే ముందర చేసే పనులకు 58 పేజీల గవర్నర్ సందేశం అధ్యక్ష. మళ్ళీ ఇది కాకుండా అధ్యక్ష, ఇది కాకుండా మనకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రాపర్టీస్ గురించి 5 సంవత్సరాలైంది అధ్యక్ష. ఏ పరిస్థితుల్లో మనకు 10 సంవత్సరాలు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండేదానికి అవకాశం ఉంది. ఏ పరిస్థితుల్లో అధ్యక్ష పోయిన ప్రభుత్వం ఇక్కడికి వచ్చిండేది? పరిగెత్తుకుంటా హుటాహుటిన ఓటుకు నోటు కాదా అధ్యక్ష, ఓటుకు నోటు అని చెప్పి మారిపోయి టెంపరీ బిల్డింగ్లు కట్టి అక్కడ కుటుంబాలంతా ఇక్కడికి వచ్చి భార్య ఒక చోట, భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట, చదువులు ఒక చోట, ఈ ఇబ్బందులన్నీ ఎవరి వలన అధ్యక్ష వచ్చిండేది? ఈ రోజు హుటాహుటిన న్యూయార్క్ నో లండన్ నో కడతామంటే కడతాం అధ్యక్ష, అన్నీ కడతాం, ప్రభుత్వం అన్నీ కడుతుంది, ప్రయారిటీల ప్రకారం చేసుకుంటూ వస్తాం అధ్యక్ష. మరి వీళ్ళు ఈ రోజు చెప్తా ఉన్నారు అధ్యక్ష పవర్ గురించి. తెలంగాణకు సంబంధించి 10వ షెడ్యూలు 11వ షెడ్యూలు 5 సంవత్సరాల వాళ్ళ దగ్గర అధికారం ఉన్నది కదా అధ్యక్ష. దాంట్లో ప్రత్యేకత ఏమంటే 4 సంవత్సరాల పాటు వీళ్ళు బీజేపీ కలిసి ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ 2 మంత్రులు అక్కడ, అక్కడ 2 మంత్రులు ఇక్కడ. ఎవరు అడ్డం వచ్చినారు అధ్యక్ష? ఇవన్నీ చేసుకున్న దానికి 10 రోజులుగానే ప్రభుత్వం ఏర్పాటు అయిపోయి అన్ని పనులు ఏదో జరగలేదనేటట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత అన్యాయం అధ్యక్ష ఇది. ఇవన్నీ చూసుకోవాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. ఒక్క నిమిషం అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. గుర్తుపెట్టుకో, ఒక సలహా ఇచ్చాం. మేము ఎందుకు అక్కడ భవనాలు అప్పచెప్పలేదంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి అప్పచెప్పలేదు, మీరు ప్రయత్నం చేసి ఆ డబ్బులు రాబట్టండి అని సలహా ఇచ్చాం. రెండవది అధ్యక్ష, అమరావతి గురించి ఏదేదో మాట్లాడుతున్నారు, ఎన్నోసార్లు మాట్లాడి పక్కన పెట్టండి. అయితే అమరావతి గురించి ఒక్క వరడు ఏదో మీరు వచ్చేస్తామని చెప్పి అమరావతి గురించి ఒక వరడు కూడా మాట్లాడలేదు గవర్నర్ ప్రసంగంలో అని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. ఒకసారి ఏదో లండన్ జరిగిపోతుంది, ఇంకోటి జరిగిపోతుంది అంటున్నారు. గౌరవ శాసనసభ్యులందరికీ మా సోదరులు సత్యనారాయణ గారు లేరే మున్సిపల్ మినిస్టర్ గారు ఒక 2 బస్సులు పెట్టి ఒకసారి అమరావతి అంతా మా శాసనసభ్యులకు తిప్పితే ఇక్కడ ఎంత పని అయింది, రేపు మనకి ఉండడానికి ఏమైంది అన్ని మీకు తెలుస్తాయి. తెలుసుకోమంటున్నాం. కూర్చోండి. అచ్చెన్నాయుడు గారు రాజా, ధన్యవాదాలు అధ్యక్ష. నాకు అవకాశం ఇచ్చిన ప్లీజ్ గవర్నర్ గారి ప్రసంగం మీద ప్లీజ్ మాట్లాడుతూ గౌరవ సభ్యులు రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడే మాట్లాడడం జరిగింది, అమరావతి తీసుకొచ్చి బస్సుల మీద తిప్పాలి అని చెప్పేసి. ఇది ఎట్లా ఉంటుందంటే అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టు దగ్గర సుమారు 400 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలను తీసుకెళ్లి అక్కడ బస్సుల్లో ప్రజలను తీసుకెళ్లి భజన చేయించుకున్నట్టు ఉంటుంది అధ్యక్ష. సిగ్గు కూడా అధ్యక్ష, అమరావతి తీసుకొస్తే ప్రజలందరూ ఇక్కడ అన్ని టెంపరీ ట్రాన్సిట్ తప్పితే ఏ రకమైన ఏమి లేవు అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎలక్ట్రిసిటీ 3.5 రూపాయలకి ఒక యూనిట్ దొరికే ఎలక్ట్రిసిటీని గత ప్రభుత్వం 6 రూపాయలకు కొన్నది అధ్యక్ష. ఎంత అవినీతి అంటే, ఈ అవినీతిని స్టెబిలైజ్ చేయడం కోసం చిన్న ప్రాబ్లమ్స్ ఒక 4-5 రోజులు వస్తాయి అధ్యక్ష. తప్పకుండా మేము సర్దుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు
గవర్నర్ ప్రసంగమే మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి రావాల్సినవి మేము ఇంకా తీసుకోలేదని చెప్పేసి అన్నారు అధ్యక్ష. మేము 15 రోజులు అయింది అధ్యక్ష గవర్నమెంట్ ఇచ్చేసి. ఈరోజు గత 5 సంవత్సరాల్లో ఆయన చేసిన ఉద్యోగం ఏంటి అధ్యక్ష? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చేసి అదేదో గొప్ప కింద బస్సులో ఉన్నాం, బస్సులో కాపురం చేసి రాష్ట్రాన్ని నడిపించామని చెప్పేసి చెప్తున్నారు అధ్యక్ష. ఎవరన్నా నోటీస్ పట్టుకుని వస్తున్నారేమో అని చెప్పేసి బస్సులోంచి అద్దాలను చూసి భయపడిపోయిన బతుకు అధ్యక్ష మనం మాజీ ముఖ్యమంత్రి గారు. అలాంటి మనిషి ఈ రోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం, రకరకాలుగా మాట్లాడడం చేస్తున్నారు అధ్యక్ష. కంప్లీట్ గా రాష్ట్రం స్టెబిలైజ్ అవడానికి ఒక 15-20 డేస్ అవుతుంది అధ్యక్ష. తప్పకుండా సర్దుకుంటాం అధ్యక్ష. బ్రహ్మాండమైన పరిపాలన చేస్తాం అధ్యక్ష. రైట్ రమేష్, జోగి రమేష్. మీరు స్పీచ్కి వెళ్తున్నారా? గవర్నర్ అడ్రస్ కి మీరు వెళ్తున్నారా? అలాగైతే మీకు నెక్స్ట్ ఇస్తానంటే మీరు క్లారిఫికేషన్ ఏదన్నారు. మీరు ఒక్క నిమిషం, దిస్ హౌస్ ఈజ్ అడ్జెంట్ ఫర్ టీ బ్రేక్. టీ బ్రేక్ తర్వాత మీరు అడ్రస్